సో, లెట్స్ స్టార్ట్ విత్ రైటింగ్ 'చిదంబరం.' యాహ్! అంటే రైటింగ్ అనేసరికి నాకు ఫస్ట్ గుర్తొచ్చేదేంటంటే ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాసేస్తాం. ఇట్స్ అ వెరీ పర్సనల్ ప్రాసెస్ అగైన్. సో, దే సే లైక్ డ్యూ టు దేర్ బిజీ షెడ్యూల్స్ అవ్వచ్చు, లేకపోతే టూ మెనీ పీపుల్ అప్రోచింగ్ దెమ్ అవ్వచ్చు. ఇండస్ట్రీ నార్మ్స్ ప్రకారం ఏంటంటే ఒక లాగ్ లైను, సినాప్సిస్ తీసుకురండి. ఒకవేళ అవి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ నరేషన్ వింటాను. అండ్ ఐ ఫీల్ లైక్ ఏంటంటే కొన్ని జానరాస్‌కి లైక్ హారర్ గాని, లేకపోతే ఇలాంటి ఫిల్మ్స్ ఎస్పెషల్లీ లైక్ 'చిదంబరం' లాంటి స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్స్, డ్రామా ఓరియెంటెడ్ ఫిల్మ్స్, మూమెంట్స్ మీదెళ్ళే ఫిల్మ్స్‌ని లాగ్ లైన్సెస్‌లో లేకపోతే సినాప్సిస్‌లో పట్టించలేము అనేది నా ఫీలింగ్. వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? అంటే నిజమే పట్టించలేము. బట్ ద థింగ్ ఈజ్ అవి కొన్ని నార్మ్స్ కొన్ని ఇప్పుడు ఇండస్ట్రీ కానీ స్టాండర్డ్స్ కొన్ని సెట్ స్టాండర్డ్స్ అయిపోయాయి. సెట్ అయిపోయినాయి. బట్ మనం మార్చలేము. మార్చలేము. బట్ వాట్ ఈస్ యువర్ సజెషన్? ఐ వుడ్ సజెస్ట్ యూ మీరు రాసారా ఫస్ట్ నేను లాగ్ రాసా. లైన్, నేను ఏ సినాప్సిస్ మీరు? సినిమాకైనా రాస్తా. లాగ్ లైన్ ఆ! ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇఫ్ యూ రిమెంబర్, మీరు 'చిదంబరంకి' రాసుకున్న లాగ్ లైన్ ఏంటో చెప్తారా? బేసికలీ చిదంబరంకి రాసిన లాగ్‌లైన్ ఏంటి బేసికలీ పుల్లంగి అనే ఒక ఊరు. అందులో ఒక సాల్మన్ అనే ఒక మనిషి. ఆడిని అందరూ చిదంబరం అని పిలుస్తారు. స్క్వింట్ అయ్యి. స్క్వింట్ అయి ఉండడం వల్ల ఆడిని చిదంబరం అని తీసేస్తారు. వాడు అందుకని చెప్పి నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. హ్మ్. వాడు వెరీ ఇన్ఫీరియర్ గై. వాడు ఒక అమ్మాయిని లవ్ చేయాల్సొస్తది. సో, అక్కడ ఒక ఛాలెంజ్ వస్తది. ఎయిదర్ హీ హాస్ టు యాక్సెప్ట్ దాన్నేమంటారు రియాలిటీ ఆర్ ఆ అమ్మాయిని దక్కించుకోవాలంటే ఎయిదర్ హీ హాస్ ఈ టు ఇన్‌సెక్యూరిటీని క్రాస్ చేయాలి రియాలిటీని యాక్సెప్ట్ ఆర్ చేయాలి. టు గివ్ అప్ ఆన్ దట్ గర్ల్ ఈస్ హ్మ్. ద థింగ్. యాహ్! సో, మీరు కొత్తగా వచ్చే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి వాట్ ఈస్ యువర్ సజెషన్ అబౌట్ రైటింగ్ లాగ్ లైన్స్ అండ్ సినాప్సిస్? అంటే వేరే ఫిల్మ్స్ లాగ్ లైన్, సినాప్సిస్ చదివితే మనం ఆఫ్‌కోర్స్ రాయగలమా? చదవాలి. హ్మ్. చదివితే అసలు ఎలా రాయొచ్చు అనేది అనేది ఎందుకంటే నీ 2:30 గంటల సినిమాని ఒక 3 ఒక లైన్స్‌లో 3 చెప్పాలి లైన్స్‌లో కదా! డిస్క్రైబ్ చేయగలగాలి కదా! అది అంటే ప్రాక్టీస్ మీద ఒక వస్తది. ఫార్ములా చెప్తారు కదా! లైక్ క్యారెక్టర్, కాన్ఫ్లిక్ట్, రిజల్యూషన్. మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌ని డిస్క్రైబ్ చేయాలి. డిస్క్రైబ్. నీ 1 మినిట్‌లో మోర్ దెన్ నీ హ్మ్. క్యారెక్టర్ హ్మ్. అన్ని కన్నా హ్మ్. నీ క్యారెక్టర్ ఏంటి? హ్మ్. కాన్‌ఫ్లిక్ట్ ఏంటి? థింగ్ ఏంటి? క్రక్స్ ఏంటి? అనేది చెప్పగలిగితే చాలు. లాగ్ లైన్ లెవెల్‌లో ఒక క్వెషన్ అడుగుతున్నా. ఏంటంటే బిఫోర్ 'చిదంబరం' తెలుగులో ఐ డోంట్ రిమెంబర్ ఎనీ ఫిల్మ్స్ డీలింగ్ విత్ హ్మ్. సచ్ ఎక్స్‌టెన్సివ్‌లీ హ్మ్. హ్మ్. డీలింగ్ విత్. బట్ ఐ రిమెంబర్, ఇఫ్ యూ హావ్ ఐడియా అబౌట్ 'రాజ్‌బీ శెట్టి', 'ఒండు యాహ్! ఊరికే' కదా అది చూసాను నేను. కన్నడ ఫిల్మ్ అది. హిందీలో 'బాల'. 'బల' అని చెప్పి 'బాల' ఆయుష్మాన్ ఖురానా, అవును. అమర్ కౌశిక్ డైరెక్ట్ అవును. చేశారు. సో, ఆ ఫిల్మ్స్ చూసారు మీరు నేను ఆల్రెడీ? 'బాల' చూడలేదు. 'బాల' చూడలేదు. 'ఒండుముట్ట' గదే 'ఒండు చూసాను. ముట్టేలో' 'బాల' ఈస్ అబౌట్ అ గై హూ ఈస్ బాల్డ్. బాల్ హ్మ్. అవును. ట్రైలర్ చూసా. ఆ! యాహ్! సో, మీకు ఐడియా ఉంది. సో, మీకు ఆ 2 ఫిల్మ్స్ ఆల్రెడీ చూసారు. మీకెప్పుడైనా అనిపించిందా లైక్ లాగ్ లైన్ లెవెల్‌లో ఈ ఫిల్మ్‌ని జడ్జ్ చేస్తే ఇది అలా ఉంది, ఇలా ఉంది అని? అంత ఆలోచించలేదు నేనెప్పుడు. బట్ 'ఒండుముట్ట' గది నేను బిఫోర్ 'చిదంబరమే' హ్మ్. చూసా. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. హ్మ్. 'రాజ్‌బీ శెట్టి' గారి ఫస్ట్ ఫిల్మ్. యాహ్! ఫస్ట్ ఫిల్మ్. యాహ్! ప్రొడ్యూస్డ్ బై పవన్ కుమార్ అవును. మంచిగా నాకు చేశారు. చాలా ఇష్టం ఆ సినిమా. యాహ్! యాహ్! సో, ఇప్పుడు 'చిదంబరం' కథకొచ్చేసింది. లెట్స్ గో బ్యాక్ అ బిట్. అంటే మీకు ఫస్ట్ ఈ 'స్క్వింటై', 'మెల్లకన్ను' అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత 'చిదంబరం' దాని చుట్టూ రాసుకున్నారా? లేదంటే ఫస్ట్ ఒక ఇన్‌సెక్యూరిటీ మీద ఒక కథ రాద్దాం. ప్రతి మనిషికి ఒక ఇన్‌సెక్యూరిటీ ఉంటది. దీన్ని ఆబ్వియస్‌లీ ఫిల్మ్ ఎప్పుడు ఎలివేట్ అవుతుంది అంటే ఒక కామన్ మ్యాన్ ఒక పెద్ద విక్టరీని చేజ్ జయించినప్పుడు. చేసినప్పుడు అవును. యూ విల్ ఫీల్ దట్ హై. సో, మీరు అలా ఇన్‌సెక్యూరిటీ చుట్టూ ఒక కథ రాద్దామని వెతుకుతున్నప్పుడు మీకు 'మెల్లకన్ను' అనే ఐడియా దొరికిందా? లేదు అంటే 'మెల్లకన్ను' వచ్చిన తర్వాత మీకు స్టోరీ లేదు వచ్చిందా? బేసిక్‌గా ఒక రూరల్ డ్రామా రాద్దాం హ్మ్. అనుకున్నా. హ్మ్. రూరల్ డ్రామా రాద్దాం అనుకున్నప్పుడు ఇంట్రెస్టింగ్ ఏముంటది. సో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మీద రాద్దాం. హ్మ్. ఎందుకంటే రైట్ నౌ మెనీ పీపుల్ ఆర్ డీలింగ్ ఎవ్రీవన్ విత్ ఈస్ డీలింగ్ విత్ ఇన్‌సెక్యూరిటీస్ కదా! ఇన్‌సెక్యూరిటీస్ మీద రాద్దాం అనుకున్నప్పుడు ఏ ఇన్‌సెక్యూరిటీ మీద రాద్దాం అన్నప్పుడు అనిపించింది సడెన్‌లీ వంశీ గాడు ఇచ్చాడు ఐడియా. హ్మ్. హ్మ్. మేము షార్ట్ ఫిల్మ్స్ చేసే సో, యూ హావ్ టు టైంలోనే ఇచ్చాడు. క్రెడిట్ హిమ్ యాహ్! యాక్చువల్లీ. యాహ్! యాహ్! వంశీ గాడు అంటే ఈ సినిమా కోసం ఇవ్వలే. మేము షార్ట్ ఫిల్మ్స్ ఆ! చేస్తున్నప్పుడు డిస్కస్ చేసినప్పుడు అరే! నాకు మెల్లకన్నున్న ఒక క్యారెక్టర్ ప్లే చేయాలని ఉంది. ఇలా ఇలా అనుకుంటున్నానంటే బై దట్ టైమ్ ఐ హావ్ దిస్ రూరల్ హ్మ్. డ్రామా ఐడియా. సరే ఈడిని తీసుకొచ్చి ఈ వరల్డ్‌లో ఈ పెడితే ఎలా వరల్డ్‌లో ఉంటది? ఒక మెల్లకన్ను ఉన్నవాడు వాడు ఇన్ఫీరియరు. ఈ వరల్డ్‌కి మెల్ల సూపర్. చాలా పెద్ద విషయం అది. ఒకవేళ అది దురదృష్టం కింద నమ్మి ఈడిని బుల్లీ చేస్తే ఎలా ఉంటది? అన్న ఐడియాతో స్టార్ట్ అయ్యి దెన్ ఐ బిల్ట్ ఆన్ ఇట్. సో, 'వంశీ బ్రో' మేనిఫెస్టేషన్ ఈస్ వెరీ స్ట్రాంగ్. యాహ్! సో, నెక్స్ట్ లైక్ హౌ డిడ్ యూ అప్రోచ్ రైటింగ్ 'చిదంబరం'? లైక్ కొంతమంది డైలాగ్స్ చుట్టూ సీన్స్ రాస్తారు. కొన్నిసార్లు సీన్ అనుకోని దాన్ని బట్టి నేను కథను సీన్స్, సీన్స్. సీన్స్ సో, మీరు ఫస్ట్ కథ అనుకోని సీన్స్ నేను సీన్స్ వైస్ బిల్డ్ చేస్తా నేను. సీన్స్ వైసే బిల్డ్ జనరల్లీ చేస్తారు. రైటింగ్ అంటేనే హ్మ్. ఐ డోంట్ రైట్. హ్మ్. నాకు ముందు సీన్స్ అన్నీ బుర్రలో పడాలి. హ్మ్. ఈ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ ఇవన్నీ ఎవ్రీథింగ్ నాకు ఫస్ట్ హెడ్‌లోకి వచ్చేసిన తర్వాత దెన్ ఐ విల్ స్టార్ట్ రైటింగ్ ఇట్. నేను తర్వాత అడుగుదాం అనుకున్నా. బట్ మీరు ఆల్రెడీ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ అనే ఒకటి హ్మ్. రైజ్ చేశారు కాబట్టి, లైక్ దే సే వి హావ్ స్ట్రక్చర్స్, యాహ్! స్పీడ్ సిరీస్.
దే సే లైక్ రాబర్ట్ మెకీ స్టోరీ చదవాలి, అవునవును. సెట్ఫిల్డ్ స్క్రీన్ ప్లే చదవాలి, లేకపోతే 3 యాక్ట్ స్ట్రక్చర్ తెలుసుకోవాలి, స్నైడర్ సేవ్ ద క్యాట్ బీట్ బీట్ షీట్స్. షీట్ అన్న ఇది చూడాలి. సో మీరు అవి వాటి త్రూ వెళ్తారు బ్రో. అసలు రాసినప్పుడు ఏం అంటే పట్టించుకోకూడదు. ఎగ్జాక్ట్లీ రాసిన తర్వాత చూస్తారా రాసిన లేకపోతే తర్వాత కూడా నేను చూడలేదు. నేను బిఫోర్ గోయింగ్ టు ది మీరు షూట్ సరదాగా చూసా అంతే. అయన్నీ చాట్‌జిపిటిలో ఫిట్ అవుతున్నాయని. ఇట్ ఈస్ కానీ ఫిట్టింగ్ ఇన్. మీరు అన్న పాయింట్ మీరు చెప్పారు కదా, నేను మొన్న సినిమా చూస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ 10th మినిట్లో బ్లాక్ గ్లాసెస్ వచ్చేది ఎగ్జాక్ట్ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ మూమెంట్ అవును. అకార్డింగ్ టు బీట్ షీట్. అవునవును. ఈవెన్ లైక్ ఇంటర్వెల్ బ్లాక్ కానీ ప్రీ ఇంటర్వెల్ యాక్ట్ 1 వరల్డ్ సెటప్ క్యారెక్టర్స్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ దాంట్లో మర్జ్ అయిపోయాయి అవును. యాజ్ ఇఫ్ యూ జస్ట్ ఫాలోడ్ స్ట్రక్చర్. బేసిక్లీ థింగ్ ఏంటంటే ప్రపంచంలో మీరు ఏ సినిమా తీసుకోండి, ఈవెన్ క్రిస్టోఫర్ నోలన్ ఫిలిం, ఎవ్రీ ఫిలిం విల్ ఫిట్ అండర్ 3 యాక్ట్ స్ట్రక్చర్. అది రూల్ కాదు, సినిమాల నుంచి ఫామ్ అయింది యాక్ట్ స్ట్రక్చర్. యాక్ట్ స్ట్రక్చర్ నుంచి ఎప్పుడు సినిమా ఫామ్ అవ్వలే. జనరల్గానే సినిమాలే ఫస్ట్ వచ్చాయి. సినిమాలు ఏ రూల్స్ పట్టుకొని రాయలేదు, సినిమాల నుంచి ఒక యాక్ట్ స్ట్రక్చర్. ఈ హిట్ ఫిలిమ్స్, ఈ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ నుంచి ఓకే సక్సెస్ఫుల్ ఫిలిమ్స్లో ఇవి ఉన్నాయని చెప్పి దాని నుంచి 3 యాక్ట్ స్ట్రక్చర్ని, ఈ బీట్ షీట్స్ని తీసుకొచ్చారు తప్ప వీటితో సినిమాలు ఎప్పుడు మేడ్ అవ్వలేదు. సో అందుకే ఏ సినిమానే సరే అందులో ఫిట్ ఇన్ అవుతుంది జనరల్గానే. అంటే మామూలు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ వాళ్ళ కథలు రాసేటప్పుడు ఇవన్నీ నాకేమనిపిస్తుంది అంటే లైక్ మనం ఏదో పాయింట్లో స్ట్రక్ అవుతూ ఉంటాం న్యాచురల్గా, ఒక చెప్పిన పాయింట్నే రిపిటేటివ్గా చెప్పడం. అవును. అలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎట్ సమ్ పాయింట్ వీ నీడ్ అ బేస్ టు అవును. వర్క్ ఆన్. అలాంటప్పుడు వీ కెన్ రిఫర్ ది స్ట్రక్చర్స్ అవును. అనుకుంటాం. అవును. అండ్ మన కథ ఆర్గానిక్గా నిజంగా ఫ్లో అవుతుంటే లైక్ చిదంబరం అనే ఫిలిం లైక్ ఇట్ ఫ్లోస్ వెరీ ఆర్గానిక్. అవును. ఇప్పుడు చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది, వాడు ఇలాంటి ఒక ఇన్సెక్యూరిటీ ఇలా డెవలప్ అయింది, ఇక్కడికి వచ్చి ఇదంతా ఇట్స్ అ క్లీన్ ఫార్మాట్. అవును. సో ఇప్పుడు మీరు దాన్ని ఎలా రాసినా ఇట్ విల్ అల్టిమేట్లీ ఫిట్ ఇన్ టు. అవును. సో టు సమ్మరైజ్ వాట్ యు సెడ్, లైక్ వీ హ్యావ్ టు నో వాట్ ఆర్ స్ట్రక్చర్స్ ఇవన్నీ అవును. తెలియాలి, తెలియాలి. బట్ వీ షుడ్ నాట్ లెట్ దెమ్ ఇంపాక్ట్ అవర్ స్టోరీ. యా ఎగ్జాక్ట్లీ. సో అండ్ లెట్స్ టాక్ అబౌట్ క్యారెక్టర్స్. కథ దానికన్నా ముందు ఫస్ట్ చిదంబరం క్యారెక్టర్ గురించి మాట్లాడు. వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ ఐ నోటీస్డ్ వైల్ వాచింగ్ చిదంబరం, మీరు అది చాలా డెలిబరేట్గా తీసుకున్న చాయిస్ అర్థమైపోతుంది. ఏంటంటే యూ ఓపెన్ ద ఫిల్మ్, యూ ఇంట్రడ్యూస్ చిదంబరం, వాడు వాటర్ తాగుతూ ఉంటాడు, అక్కడి నుంచి ఇదంతా జరుగుతుంది. బట్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈస్ లైక్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు అని తెలిసినప్పుడు హీ డజంట్ క్రై, యా. హీ విల్ నాట్ ఈవెన్ హ్యావ్ ఎ టియర్. అవును. వాళ్ళ మదర్ షేక్ చేస్తూ ఉంటారు విత్ సో మచ్ హ్యాపెనింగ్ అరౌండ్. న్యాచురల్గా పీపుల్ విల్ బీ ఇన్ షాక్. అవును. జనరల్గా సినిమాలో ఏం చేస్తారంటే వాడు కూడా ఏడుస్తాడు. బట్ యూ అవును. రోట్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. Hmm. అసలు ఏడుస్తాడు, తర్వాత ఆబ్వియస్లీ ఏడుస్తాడు. యా. అద్దంలో చూసుకుని ఏడుస్తాడు. జస్ట్ టెల్ మీ అబౌట్ దట్, హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ దట్? సో బేసిక్లీ జనరల్ హ్యూమన్ ఇన్స్టింక్టే మనకి ఏదైనా ఒక షాకింగ్ విషయం జరిగినప్పుడు అది మనం వెంటనే ఇంపాక్ట్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాసెస్ అవ్వదు, మనం చాలా ఆలోచిస్తాం. అప్పుడు ఆ మినిట్లో మనం షాక్లో ఉంటాం. వాడికి సడన్గా వాళ్ళ నాన్న చనిపోయాడు, వాడికి ఎప్పుడు భుజంగా కాసే నాన్న సడన్గా చచ్చిపోయేటప్పటికి వాడు షాక్లో ఉన్నాడు. ఈ చుట్టుపక్కల సో మచ్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్. ఆడు ఎవరో దురదృష్టం అంటున్నారు, ఇటు మెలకని వల్ల నాన్న చచ్చిపోయాడు అంటున్నారు, అప్పులు వచ్చేమో శవం కథలనే అంటున్నాడు. స్కూల్లో యా, సో మచ్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్ కాబట్టి హీ వాజ్ ఇన్ షాక్. అది లేటర్ పార్ట్లో హిట్ అవుతుంది. మనకి ఏమి ఇష్యూ అయినా సరే ఆ నిమిషం హిట్ అవ్వదు ఎప్పుడైనా సరే, తర్వాత హిట్ అవుద్ది అనేది జనరల్గా బయట జరిగేది. సో అదే నేను చూపించడానికి ట్రై చేశాను. యాక్చువల్గా మీరు చెప్పే పాయింట్ నేను ఫస్ట్ ఎప్పుడు చూసానంటే రంగస్థలంలో అది క్యారెక్టర్ చనిపోయినప్పుడు చిట్టిబాబు యాడ్ స్టార్ట్ అవుతుంది, యూ హ్యావ్ అ క్లోజ్అప్ ఆఫ్ చరణ్ సిట్టింగ్ విత్. అవును. అప్పుడు క్లోజ్అప్ లో అసలు చరణ్ ఎడవడు, అవును. నాట్ ఈవెన్ ఇన్ షాక్, చాలా బ్లాక్ ఎక్స్ప్రెషన్ తో ఉంటాడు. ఆ సాంగ్ మొత్తం అలాగే ఉంటుంది. అవును. సో యూ బ్యూటిఫుల్లీ పిక్డ్ ఇట్. అండ్ చిదంబరం క్యారెక్టర్ గురించి ఇంకొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, వై డజంట్ చిదంబరం లుక్ ఇన్ టు ఎనీవన్ ఐస్? He doesn't have the confidence to generally. When was the last time you made an eye contact with somebody? Of course, if we feel only confident feel అయితేనే. Yeah. So Chidambaram is not confident in life. That's why he never, first of all, వాడు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వడు. ఇంటరాక్ట్ అయినా నేల చూపులు చూస్తూ ఉంటాడు, ఎందుకంటే వాడు కాన్ఫిడెంట్గా మాట్లాడడు. ఎక్కడికి వెళ్ళినా ఇలా తలదించుకొని మాట్లాడడం ఇలా చేస్తాడు తప్ప వాడు కాన్ఫిడెంట్గా ఇలాగా చెస్ట్ ఎత్తే మాట్లాడే సినిమాలో ఎక్కడ చెస్ట్ ఎత్తే మాట్లాడాడు. అంటిల్ అన్లెస్ టువర్డ్స్ ద ఎండ్ ఆ డైరెక్ట్గా లేరని ఫేస్ టు ఫేస్ మాట్లాడేటప్పుడు తప్ప ఆడ అక్కడ ఐ కాంటాక్ట్ అవుతుంది, ఎందుకంటే హీఈస్ నాట్ కాన్ఫిడెంట్. దట్స్ వై ఐ డిజైన్ ద క్యారెక్టర్ ఇన్ ఎ వే దట్ హీ షుడెంట్ హ్యావ్. వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాసెస్ ఉంటాయి, వాడు ఐ కాంటాక్ట్ ఇచ్చినా తెలియదు. సో
కానీ అది తెలియదు కాబట్టి వాడు తల ఎప్పుడు దించి ఉంటుంది. సో హీస్ నాట్ లుకింగ్ ఇన్ టు దర్ ఐస్ అని తెలియాలి అంటే వాడు ఇలా చూసి మాట్లాడుతూ ఉంటాడు. సో వాడికి ఐ కాంటాక్ట్ ఇవ్వలేడు ఎందుకంటే వాడు నాట్ కాన్ఫిడెంట్ ఇన్ హిస్ లైఫ్. ఇంకొకటి లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ రిస్కియస్ట్ ఐ వుడ్ సే, జనరల్గా యాక్టర్స్ అనేవాళ్ళు పర్ఫార్మెన్స్ 50% ఇన్ ఐస్ చేస్తారు. అలాంటిది మీరు ఆ కళ్ళ కళ్ళజోడు పెట్టేశారు. అవును అండ్ ద కాన్ఫ్లిక్ట్ దట్ ఈస్ రన్నింగ్ అరౌండ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్. అవును ఒక మనిషికి చాలా పర్సనల్ థింగ్ అది. బట్ వంశీ ప్లేడ్ ఇట్ సో బ్యూటిఫుల్. అవును బట్ అట్ ద సేమ్ టైం మీకు ఎప్పుడు అనిపిస్తలేదా లైక్ కళ్ళు కప్పేస్తున్నాం మనం, తల దించేస్తాం, ఓన్లీ డైలాగ్స్. దట్టు మీరు కాన్షియస్గా చేసిన థింగ్ ఏంటంటే వంశీకి చాలా లిమిటెడ్ డైలాగ్స్. నిన్న నా ఫ్రెండ్ అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే, అరే వంశీ ఇంకా మాట్లాడుంటే బాగుండదు అనిపిస్తుంది నాకు. అది కాన్షియస్లీ అవును వాజ్ ఇట్ ఎవర్ ఎ రిస్కీ థింగ్? ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలాగే ఉండాలి, ఆ క్యారెక్టర్ కోసం చేసింది అది. అండ్ నేను ఆన్లైన్లో చదివినప్పుడు ఫీడ్బ్యాక్ అంతా చూస్తున్నప్పుడు ఎక్కువ నేను చూసిన మేజర్ థింగ్ ఏంటంటే, మీరు కువైట్ అనే ఒక పాయింట్ తీసుకున్నారు, లైక్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాడు అని. అండ్ సెకండ్ హాఫ్లో యూ హ్యావ్ దిస్ పాస్టర్ ఫ్రాడ్. అవును చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోకుండా వై పాస్టర్ అనేది ఒక క్వశ్చన్. కొంతమంది సజెషన్ అంటే ఇది ఎందుకు అడుగుతున్నా అంటే, హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ రైటింగ్ ఇన్ దాట్ వే? ఇట్ వాజ్ బేసిక్లీ ఐ రోడ్ 6 drafts అనమాట. వన్ ఆఫ్ ద డ్రాఫ్ట్స్లో ఇట్ వాజ్ ఫేక్ డాక్టర్, వన్ ఆఫ్ ద డ్రాఫ్ట్స్లో ఇట్ వాజ్ ఫేక్ బాబా. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఫేక్ పాస్టర్ దగ్గరికి ఎందుకు ఇంక్లైన్ అయ్యాను అంటే, హీఈస్ సో రిలీజియస్. వాడి ప్రపంచమే అమ్మ, దేవుడు, పని, మూడాట్ల చుట్టూ తిరుగుతుంది. హీ గివ్స్ అట్మోస్ట్ ప్రియారిటీ టు హిజ్ రిలీజియన్ ఆర్ టు దట్ గాడ్. సో ఆ గాడ్ మెసెంజర్కి జనరల్లీ ఏ రిలీజియన్లో అయినా ఆ రిలీజియన్లో అయినా గాడ్ మెసెంజర్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. సో దట్స్ వై హీ బిలీవ్స్ ఇన్ దిస్ గై, హీ విల్ చేంజ్ హిస్ లైఫ్ అనేది మోర్ దెన్ డాక్టర్. ఎందుకంటే ఆ ఊరోళ్ళకి రెగ్యులర్గా హాస్పిటల్కి కూడా వెళ్ళరాళ్ళు. ఏదో కాలు ఇరిగిపోతేనే చెయ్యి ఇరిగిపోతేనే తప్ప రాజమండ్రి వచ్చి హాస్పిటల్కి కూడా రానోడు డైరెక్ట్గా ఈ విషయం ఇటు చిన్నప్పటితో ఉన్నది కళ్ళు హాస్పిటల్కి వెళ్తే బాగైపోద్ది అన్న విషయం కూడా తెలియదు వాడికి. ఎప్పుడైతే పాస్టర్ కన్ను బాగు చేసేస్తాడు అన్నాడో వీడికి సెకండ్ థాట్స్ కూడా లేవు, ఈ పాస్టర్ చేయించేస్తారని నమ్ముతాడు. ఎందుకంటే ఆ టెస్ట్ మనీస్ కూడా చూశాడు కదా, నడలేని ఆవిడ నుంచోడం చూశాడు అన్నప్పుడు వీడు కాన్ఫిడెంట్. అండ్ ఆన్ దిస్ జస్ట్ డైరెక్షన్ వైజ్ ఒకటి ఏంటి అంటే, లైక్ మీరు సినిమా సెకండ్ హాఫ్ చూసేటప్పుడు, నేను ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు నాకు అనిపించిన విషయం అంటే, ద ఆడియన్స్ ఆల్రెడీ నో ఈస్ గోయింగ్ టు గెట్. ట్రూ. దీనివల్ల కొంచెం ఆ పాయింట్ ఫీల్ అయ్యారేమో అని నేను అనుకుంటున్నాను. లైక్ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత వాట్ వాజ్ యువర్ టేక్? నో ఐ వాజ్ వెరీ దాన్ని ఏమంటారు, సో మచ్ స్టిల్ కాన్ఫిడెంట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే ఐ నో ఫ్రమ్ రైటింగ్ ఓన్లీ. ఎల్కేజీలో పిల్లోడిని అడిగినా ఆడెళ్ళి మోసపోతాడని అందరికీ తెలుసు. బట్ ఆ తర్వాత పార్ట్కి వాడితో రూట్ అవ్వాలి అంటే, వాడితో రెజొనేట్ అవ్వాలి అంటే ఎప్పుడైనా సరే దాని ఏమంటారు, మోర్ దెన్ ఎనీథింగ్, అరే పాపం రాయుడు అనే ఈ ఫీలింగ్. అరే తెలుసు జనాలు అందరికీ ఆడు మోసపోతున్నాడని, కానీ చిదంబరం ఎంత డెస్పరేట్ ఉన్నాడు. సో యూ వాంట్ టు షో ఇన్నర్ హిస్ డెస్పరేషన్ టు గెట్ హిస్ ఐ కరెక్టెడ్, దట్ హీస్ రెడీ టు గెట్ చీటెడ్ బై ఆల్సో. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి లీలా. నాకు లీలా క్యారెక్టర్ ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, జనరల్గా మన తెలుగు సినిమాల్లో అట్లీస్ట్ ఎలాంటి సినిమా అయినా సరే, ఇంక్లూడింగ్ రియాలిటీ పిక్చర్ ఉన్న సినిమాలు తీసినా కూడా క్లోజ్ షాట్లో, స్లో మోషన్లో, జుట్టు ఎగురుతూ, బ్యాక్గ్రౌండ్లో మంచి మ్యూజిక్, మీరు జస్ట్ ముగ్గేస్తుంటారు పిల్ల పక్కన నుంచి వాళ్ళు సింపుల్ షాట్. లీలా నన్ను అడిగితే లీలా ఇస్ ద కోర్ ఆఫ్ ద ఫిల్మ్. యాజ్ మచ్ యాజ్ ఇంపార్టెంట్ సిదంబరం. దట్ క్యారెక్టర్ ఇన్ సచ్ ఎ సింపుల్ వే. అసలు హీరోయిన్ అంతే అయిపోయింది. జస్ట్ చిన్న షాట్, అగైన్ అది చిన్న షాట్ అనుకుంటాం, బట్ దెన్ మీ రైటింగ్లో కూడా నాకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది ఏంటంటే, యూ మేక్ అ పాయింట్, యూ గివ్ ఎ ప్రాబ్లమ్, చాలా ఇండైరెక్ట్గా చాలా ప్లెయిన్ వర్డ్స్లో ఇలా మాట్లాడుకుంటున్నట్టు యూ గివ్ ఇట్. దెన్ విత్ అనదర్ నెక్స్ట్ సీన్ ఇట్ సెల్ఫ్ యూ ఎస్టాబ్లిష్ దట్ ప్రాబ్లమ్. నౌ ద క్యారెక్టర్స్ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్. ఆ డెసిషన్ తీసుకోకుండా లేదా చాయిస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫస్టే ఫోర్ షాడోయింగ్ అంటారా ఏమంటారో నాకు తెలియదు, ఫస్ట్ ఫాదర్ అప్పులు చూపిస్తారు, నెక్స్ట్ సూసైడ్, ఇంకా వేరే ఆప్షన్ లేదు. నెక్స్ట్ లీలా వాళ్ళ సిస్టర్ వాష్రూమ్ గురించి డిస్కషన్ వస్తుంది. నెక్స్ట్ యూ హ్యావ్ దిస్ లైట్ సీన్. సో ద ఈవెన్ విత్ పాస్టర్ థింగ్ కూడా వాడు ఫస్ట్ పాంప్లెట్ చూస్తాడు. నెక్స్ట్ ఇమీడియట్ గా మీరు అన్నట్టు టెస్టిమోనీ ఉంటది. హి గాట్ కన్విన్స్డ్. ఇట్ ఇస్ సో డెలిబరేట్. యు డు ఇట్ నోయింగ్లీ. హౌ డిడ్ యు డెవలప్ ఇట్? జనరల్ గానే మనకి ఒక విషయం జరిగినప్పుడు ఎయిదర్ టు యు యాక్ట్ టు ఇట్ ఆర్ యు రన్ అవే ఫ్రమ్ ఇట్. నా సినిమాలో, ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఇప్పుడు లీలా కానీ, ఇప్పుడు లీలా ఉంది, వాళ్ళ చెల్లి వచ్చి నాకు ఇబ్బందిగా ఉంటుంది, బాత్రూమ్ కట్టుకుందాం అంటే నెక్స్ట్ డే అది చెప్పిన నెక్స్ట్ డే
లీలా ఆల్సో ఎన్కౌంటర్డ్ ఇట్ నో. అంటే జనరల్‌గా మీరు చాలా సింపుల్ చెప్పేస్తున్నారు గానీ, బట్ వాట్ ఐ బిలీవ్ ఈస్ ఈరోజు బాత్రూమ్ కడదాం అనుకున్నాం. రేపు కట్టేస్తాం. ఎందుకు కట్టాలనేది పాయింట్. పాయింట్. యా. మీ సిగ్నేచర్ ఎక్కడ కనిపిస్తది అనంటే లైక్ యూజింగ్ దట్ సీన్ యా. రైట్ దేర్. అవును. మేకింగ్ లివింగ్ నో చాయిస్ అవును. ఫర్ క్యారెక్టర్స్. ఐ థింక్ దట్స్ యువర్ స్టైల్ అండ్ యా. వెరీ అంటే ఇప్పుడున్న ఫిల్మ్ మేకర్స్‌లో ఐ థింక్ ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైండ్ అ యూనిక్ సిగ్నేచర్, యూనిక్ వాయిస్. ఐ Yeah. బిలీవ్ యూ హ్యావ్ ఇట్ ఫోర్. Thank అండ్ నాకు రెండోసారి చూసినప్పుడు సినిమా ఏమనిపించిందంటే అఫ్‌కోర్స్ చాలా ఇమ్మెచ్యూర్డ్‌గా అడుగుతున్నాను అనుకోవచ్చు కానీ, అసలు లీలా ఎప్పుడు ఎందుకు కామ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయదు చిదంబరంకి. వై షీ ఆల్వేస్ ఫ్రస్ట్రేటెడ్. షీ ఈజ్ నాట్ ఫ్రస్ట్రేటెడ్. థింగ్ ఏంటంటే, యా, ఐ హ్యావ్ దిస్ థింగ్. సమ్ పీపుల్ ఆస్క్డ్ మీ దిస్, బట్ ద థింగ్ ఈజ్ ఇప్పుడు చిదంబరం మారాలి అంటే, చిదంబరంకి నిజంగానే ఒకళ్ళు చెప్పి మారాలంటే వాళ్ళమ్మ చిన్నప్పటి నుంచి చెప్తుంది, మంచిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ క్లియర్గా చెప్తుంది. వాళ్ళ నాన్న ఇలా కాదు, మారాడా, మారలేదు. నాన్న చెప్పాడు, మారాడా, మారలేదు. లీలా కూడా అలాగే చెప్పడానికి ట్రై చేస్తాడు, మారడు. దట్స్ వై షీ చూజ్ ఇన్ అనదర్ రూట్. ఓకే. వాడికి ఏదైనా డైరెక్ట్గా చెప్పి ఇదిరా నాన్న అని చెప్పేసి అంటే వినట్లేదు. సో షీ చూజ్ దాని ఏమంటారు డిఫరెంట్ ప్రాసెస్. బట్ హ్యావ్ యూ ఎవర్ థాట్ లైక్ మన సినిమాల్లో చాలా సినిమాల్లో చూసింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 7G తీసుకుంటే ఫాదర్ ఎప్పుడో టాంట్ చేస్తూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. చంద్రమోహన్ గారు బ్యూటిఫుల్ సీన్. అవును. హీ చేంజెస్, హీ ఫైండ్స్ హిస్ పాత్ ఆఫ్ లైఫ్ త్రూ అవును. అనిత గారు. అవును. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ దట్ థాట్ ఆఫ్ ఈ వేలో తీసుకెళ్దాం, లైటర్ టోన్లో లేదు, ఎక్స్ప్లెనేటరీగా లేదు, తీసుకెళ్దాం లేదు, అనేది లేదు, ఎప్పుడు లేదు, అసలు లేదు, లీలా లేదు. character లీలా was- క్యారెక్టర్ దట్స్ వై లీలా క్యారెక్టర్ ఇస్ ఇంట్రెస్టింగ్. లీలా కూర అందరిలాగా చెప్తే లీలా నార్మల్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి లైక్ వాట్ ఐ ఫెల్ట్ లైక్ మీరు చాలా సింపుల్ గా లీలా ఇంట్రడక్షన్ అయిపోతుంది. లీలా కూర్చొని బోన్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్. ఒక అమ్మాయికి అందులో పెళ్లి డిసైడ్ అవుతుంది. ఈ మమ్మల్ని చూసుకోవడానికి ఈ కాన్వర్సేషన్ అంతా అయిపోయిన తర్వాత మీ వాడు ఉన్నాడు కదా, యూ డైరెక్ట్లీ ఇంపోజ్ సేయింగ్ దట్ షీఈస్ ఇన్ లవ్ విత్ చిదంబరం. అట్లీస్ట్ షీఈస్ లైకింగ్ చిదంబరం. చిదంబరం, బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్ అని కూడా చెప్తుంది. అది ఒక్కటే కూడా సరిపోదు అయితే అండి. నా క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఎక్కడ తను ఎందుకు చిదంబరంతో లవ్ లో పడింది అనేది చెప్పలేదు. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మీరు క్లైమాక్స్ లో రివీల్ చేసేటప్పుడు ఆ వాష్రూమ్ నా పెళ్ళం అవును. ఇన్ ద ఫిల్మ్ యూ హ్యావ్ ఎ డైలాగ్ లైక్ ప్రేమ ఉన్న చోట జాలి ఉండదు, జాలి ఉన్న చోట ప్రేమ. ప్రేమ ఉండదు. ఇక్కడ జాలి కాదు, ఆబ్వియస్లీ ఇట్స్ గిల్ట్. గిల్ట్. యా. తప్పు చేసిన పశ్చాత్తాపం. పశ్చాత్తాపం నుంచి తనకి ప్రేమ పుట్టిందా, లేకపోతే తనకి దేనికి అసలు చిదంబరం ప్రేమ మీద- పుట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ అబౌట్ లవ్, ఇట్స్ అబౌట్ ద ఇంట్రెస్ట్. చిదంబరం ఫాదర్ చిదంబరం ఫాదర్ని రాసేటప్పుడు వాట్ వాజ్ యువర్ ఐడియా? అంటే తన ఫాదర్ అనేది మీరు ఏమి చెప్పదలుచుకున్నారు ఫాదర్ సో క్యారెక్టర్? బేసికలీ చిదంబరం ఫాదర్ ఆ ఊర్లో వాళ్ళు జనరల్గా అందరూ కూడా అదే ఊర్లో సెటిల్ అయిపోయి అక్కడే ఉందాం అనుకుంటారు. బట్ చిదంబరం ఫాదర్ ఈజ్ అంబిషియస్. నో, అక్కడ సెటిల్ అవ్వకుండా హీ వాంటెడ్ టు డూ బిజినెస్ ఇన్ రాజమండ్రి. హీ థింక్స్ బిగ్. అంటే ఆ ఊరోళ్ళ కన్నా లేదు ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండిపోతాం, ఆడ కొడుకు కోసం, ఆడ ఫ్యామిలీ కోసం హీ వాంటెడ్ టు పుట్ అప్ ఏ బిజినెస్ ఇన్ రాజమండ్రి. దట్స్ వై ఈ టేక్స్ డబ్బు తీసుకొని అప్పు తీసుకొని రాజమండ్రిలో వ్యాపారం పెడదాం అని వెళ్తాడు. బట్ అక్కడ మోసం చేసేస్తాడు. మోసం చేయడం వల్ల వీడు అప్పుల పాలైపోతాడు. అప్పుల పాలు అవడం వల్ల వాడు దాక్కొని తిరుగుతూ ఉంటాడు. వీడి సొంత ఫ్రెండ్ ఎవడైతే ఈ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడో వాడే ఒక మాట అనేటప్పటికి ఆ తాజీని మాత్రం ఆ డెసిషన్ తీసుకొని హీల్ కమిట్ సూసైడ్ జనరలీ. ఇది ఓకే ఫాదర్స్. Yeah. బట్ అంటే నాకేమనిపించింది సినిమా చూస్తున్నప్పుడు అంటే చిదంబరం ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ ఫాదర్ కైండ్ ఆఫ్. ఇన్ ఎ వే. Yeah. లైక్ ఒక ప్రాబ్లం వచ్చిందంటే సూసైడ్ చేసుకునేదాన్ని సేమ్ దగ్గర వాళ్ళ ఒక మాట అంటే అవును, ఇలా అన్న మాట అవును, అవును, సూసైడ్ అవును. వెళ్తాం. మీరు డెలిబరేట్గా చేశారో లేకపోతే జరిగిందో నాకు తెలియదు. ఒక సీన్ ఏంటంటే ఫస్ట్ సీన్ మీరు ఫాదర్ సీన్ ఓపెన్ చేసి బేసికలీ చిదంబరం వాళ్ళ నాన్న రిఫ్లెక్షన్ కాదు, కానీ ఎందుకంటే ట్రైట్స్ చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్న చేసిన తప్పు ఇడికి ఇది తప్పు అని తెలుసు. అందుకే వాళ్ళ అమ్మ అప్పులు చేయడు. అందుకే అప్పులు కడతా ఉన్నాడు కానీ అప్పులు చేయడు. వాళ్ళ అమ్మ ఇడికి చెప్తుంది, నువ్వు మీ నాన్న చేసిన తప్పే చేస్తామని భయం అవుతుంది అంటే నేను నాన్న ఒకటి కాదమ్మా అని చెప్పి వెళ్తాడు. బట్ విధి అలా ఉంది, ప్యాటర్న్ అలా ఫాలో అవుతుంది. వీళ్ళ నాన్న రాజమండ్రి వెళ్ళి వ్యాపారం పెడదాం అనుకున్నాడు, ఈడు రాజమండ్రి వెళ్ళి మోసపోయాడు. వాళ్ళ నాన్న రాజమండ్రిలో మోసపోయాడు. అందుకే వీడికి రాజమండ్రి అంటే నచ్చదు. ఫ్రమ్ ద బిగినింగ్ రాజమండ్రి వద్దాం అంటాడు, వెళ్ళను అంటాడు. సో రాజమండ్రి అనేది కైండ్ ఆఫ్ జింక్స్ టు హిమ్. కానీ ఇక్కడ రాజమండ్రి వచ్చిన తర్వాత ఇక్కడ మిస్టేక్ చేసిన తర్వాత అదే రాజమండ్రి వీడికి లైఫ్ ఇస్తుంది. Yeah. ఫోర్సెస్ యా, ఎగ్జాక్ట్. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మీరు ఫస్ట్ ఫాదర్ ఫ్రేమ్ ఓపెన్ చేసినప్పుడు బిఫోర్ ఫ్రెండ్ ఇవన్నీ ఉండవు కాబట్టి ఒక అప్పులు అతను వచ్చి ఎక్కడ ఉన్నాడు అని అడిగితే దాక్కుంటాడు. life answers అవును. దాక్కుని ఉంటాడు. మీరు మళ్ళీ సుబ్బారాయుడు సంథింగ్ సుబ్బయ్య. వడ్డీ కోసం వస్తాడు. ఇక్కడ డిలే అవుతుంది, అవును, అవును, డిలే అవును. అవుతాయి. సేమ్ మళ్ళీ చిదంబరం దాక్కుని ఉంటాడు. అవును.
సేమ్ వాళ్ళ మదర్ యా ఇదొక సీన్. అవును రెండోది ఈ ఏదైతే ఉమ్, కమిట్ అవుతారో ఒక అవును దగ్గర వాళ్ళు హర్ట్ చేసినప్పుడు అవునవును హర్ట్ అయ్యి సో ఈ 2. సో నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి లీలాస్ ఫాదర్. లీలాస్ ఫాదర్‌ని లైక్ సినిమా చూస్తున్నంత సేపు లిటిల్ బిట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఫస్ట్‌లో మనం ఆబ్వియస్‌లీ ఆయన ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ మీరు క్లోజ్ చూపించాం పడలే. అవును కావాలనే పెట్టలేదు. సో బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ కాఫిన్ దగ్గర ఈ సెటప్ అని జరుగుతుంటది. ఎనకాల ఆయన ఇలా కూర్చొని ఉంటాడు. ఉంటాడు డల్గా తర్వాత అదే చెట్టు పుడుతూ ఇండైరెక్ట్‌లీ మనకు అర్థమవుతుంది. అవును కానీ సంథింగ్ ఈజ్ రాంగ్ ఏమనుకుంటాం సబ్‌కాన్షియస్‌గా అంటే మేబీ హి వాస్ హిస్ ఫ్రెండ్. హి ఈస్ డెడ్. హి ఈస్ ఫీలింగ్ లైక్ ఈ చెట్టు వల్ల పోయాడు అవును కాబట్టి చెట్టుని కొడుతున్నాడు. అవును అవును ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఇది తెలీదు. అవును సో రైటింగ్ లీలాస్ ఫాదర్ అండ్ ఇంకొకటి నాకు డౌట్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా లీలాస్ ఫాదర్ మాట్లాడరు అసలు. అవును మాట్లాడు ఓన్లీ యూ హ్యావ్ హిమ్ టాకింగ్ ఇన్ 2 సీన్స్. వన్ ఈస్ విత్ లీలా. లీలా ఇలా ఇలా హిస్ జరిగిందంతా ఫాదర్ చెప్తాడు. ఇంకొక సీన్ కూడా ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్‌కి. అవును సో అప్పటిదాకా మాట్లాడిన ఒక వ్యక్తి సడెన్‌గా అప్పుడే మాట్లాడతాడు. అండ్ నాకొక డీటెయిల్‌లో బ్రిలియంట్ అనిపించిన డీటెయిల్ ఏంటంటే బోటి కూర వండి పెడుతుంది. అవును వెనకాల ఉంటాడు వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటాడు. అవును అవును బట్ నౌ మై క్వెషన్ ఈస్ రైట్ అప్పటిదాకా మాట్లాడిన ఒక వ్యక్తి అప్పుడే మాట్లాడు. వై డిడ్ యూ డిడ్ంట్ గివ్ ఎనీ డైలాగ్ హిమ్ త్రూ ఔట్ ద ఫిల్మ్ లైక్ పోచమ్మతోనో, లీలతోనో అట్లీస్ట్ చిన్న కూతురుతో ఇది అక్కడ పెట్టమ్మా ఇలా అని కూడా పెడతారు. బట్ యూ డిడ్ంట్ డూ దట్. వై? ఎందుకంటే హీ చోస్ టు హర్ట్ హిమ్సెల్ఫ్ హీ చోస్ టు జనరల్లీ స్టే సైలెంట్. నాట్ సైలెంట్ హీ చోస్ టు ఎలా చెప్పాలి వీడి వల్ల చిదంబరం వాళ్ళ ఫ్యామిలీ నాశనం అయిపోయింది వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల సో నౌ హౌ కెన్ ఐ హ్యావ్ ఎ లైఫ్ విత్ మై ఫ్యామిలీ వెన్ మై బెస్ట్ ఫ్రెండ్ వాజ్ డెడ్ అండ్ హిస్ ఫ్యామిలీ వాజ్ రూన్డ్ హిస్ ఫ్యామిలీ వాజ్ డిస్ట్రక్టెడ్ బికాస్ ఆఫ్ మీ అన్న స్పేస్లో హీఈస్ పనిషింగ్ హిమ్సెల్ఫ్ దట్ బై స్టేయింగ్ సైలెంట్ బై నాట్ టాకింగ్ టు హిస్ ఫ్యామిలీ ఎనీవన్ వాడికి వాళ్ళకి కనెక్షన్ లేనట్టు దట్స్ వై కదా సో ఈవెన్ హి సేస్ దట్ కదా. యా లైక్ ఏడు కడుపు నుండి ఏడవాలన్నా ఆడ ఏడవాలని ఉంది బట్ హీఈస్ లివింగ్ విత్ గిల్ట్ యాక్చువల్లీ ఏడుపు అనే దగ్గర ఒక క్వశ్చన్ ఏంటంటే క్లైమాక్స్లో అడదాం అనుకున్నా బట్ యూ టుక్ ఇట్ అప్ కాబట్టి మనకు ఆ క్యారెక్టర్లో ఒక హోల్ ఏంటి అంటే ఒక చిన్న వెలితి ఏంటి అంటే ఏడవలేకపోతున్నానమ్మా ఇది నాకు పెద్ద శిక్ష. అవును బట్ క్లైమాక్స్లో చిదంబరం వచ్చినప్పుడు ఏడుస్తాడు వచ్చినప్పుడు ఫేస్ అలా పట్టుకొని చూసి ఏడుస్తాడు. అవును బ్యూటిఫుల్ క్లోజర్ ఆఫ్ అవును క్యారెక్టర్. అవును అసలు చాలా నచ్చింది నాకు. అవును సో చిదంబరం ఫాదర్ ఇప్పుడు ఈ 2 ఫాదర్ క్యారెక్టర్స్ అయిపోయినాయి కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ అనదర్ సీన్. వాళ్ళు తాగి మాట్లాడే సీన్. అంటే నాకు ఏమనిపించిందంటే జనరల్‌గా బయటోడు మనల్ని ఒక మాట అంటే ఒక దెబ్బ కొడితేనో బాడీకో లేకపోతే ఎక్కడో దెబ్బ తగులుతది. మనిషికి దెబ్బ తగిలినా కొద్దిగా బాధ అనిపిస్తది. బాధ అనిపించడం కాదు గానీ అనిపిస్తది. అవును బట్ మనతో పాటు ఉన్నవాళ్ళు, మనం నమ్మిన వాళ్ళు, మనతో నడిచిన వాళ్ళు, మన వెనకాల నిలబడ్డవాళ్ళు. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఎంతో కొంత అవును బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉండాలి. అవును అలాంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ సడన్‌గా ఇలా మాట్లాడేసరికి డబ్బు, డబ్బు, డబ్బు చచ్చిపోతున్నానురా బాబు అంటే, "ఆ! చచ్చిపో" అనేసరికి హి డజంట్ మీన్ దట్. అవును హీ డజంట్ మీన్ దట్ ఎగ్జాక్ట్లీ హి డజంట్ మీన్ దట్. హీస్ డ్రంక్ ఆ! హీ ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఏదో అనేసాడు అండ్ మీరు క్లియర్‌గా ఇంకోటి ఏం మెన్షన్ చేశారంటే సుబ్బయ్య గాడు వచ్చి సామాన్లు గిరాటేసాడురా అని అని చెప్తాడు రాసాడు. అవును సూసైడ్ చేసుకొని చనిపోతాడా ఒక మాట అంటే నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్, చాలా ఇష్టమైన పర్సన్. వేరే బయట చాలా మాటలు పడతాం అన్ని రన్ అవుతూనే ఉంటాయి ప్యారలల్ వరల్డ్‌లో. వాడన్న మాట దీనికన్నా పెద్ద మాటలు వేరే వాళ్ళు అన్నా కూడా వీడన్న ఈ మాట యా చాలా గట్టిగా గట్టి తగులుతుంది అవును సో ఎగ్జాక్ట్లీ దాన్ని స్క్రీన్ మీదకి బ్యూటిఫుల్‌గా ట్రాన్స్‌లేట్ అవును చేశారు మీరు. అవును అండ్ ఆ క్యారెక్టర్‌కి క్లోజర్ గాని, ఫాదర్ క్యారెక్టర్ ఆ కాన్వర్సేషన్ గాని, ఈవెన్ ఫస్ట్ చిదంబరం ఫాదర్ చనిపోయానన్నప్పుడు కూడా యూ హ్యావ్ హిమ్ సిట్టింగ్ దేర్ యా తాగుతూ ఉంటాడు. అదే పొజిషన్‌లో కూర్చుంటాడు. ఎక్కడ ఫస్ట్ మీరు ఆళ్ళిద్దరు ఎక్కడైతే తాగుతూ ఉన్నారో మళ్ళీ చిదంబరాన్ని కూడా మీరు ఒక చోట స్పెట్స్ తీసేసి అదే పొజిషన్‌లో కూర్చుంటాడు. ఎగ్జాక్ట్లీ ఎందుకు? ఈడు కళ్ళద్దాలు లేకుండా కూర్చుంటాడు ప్రశాంతంగా ఎవరు లేరు అని చెప్పేసి మళ్ళీ అలాంటి ప్లేసే అది అక్కడే సో ఇటు అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఈ లోపు ఎవరు వస్తున్నారని కళ్ళద్దాలు పెట్టేసుకుంటాడు ఇట్స్ ఎ లోన్లీ ప్లేస్ అనమాట సో దట్ లొకేషన్ హ్యాస్ దట్ క్యారెక్టర్. యా ఎగ్జాక్ట్లీ నౌ కమింగ్ టు పోచమ్మ క్యారెక్టర్. జస్ట్ లైక్ చిదంబరం హ్యావింగ్ హిస్ ఫాదర్ ట్రేట్స్ ఎలా అయితే ఉంటాయో, లీలా ఆల్సో హ్యాస్ హ్యాస్ ద మదర్ ట్రైట్స్ మదర్ ట్రేట్స్. బట్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్, పోచమ్మ ఈస్ ఎ లౌడ్ క్యారెక్టర్. లౌడ్ క్యారెక్టర్ యా కొంచెం వోకల్‌గా స్ట్రాంగ్‌గా ఎగ్జాక్ట్లీ అండ్ ఆన్ దిస్ నోట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ సంథింగ్. నేను సాగు చూశాను, చిదంబరం చూశాను. సాగులో వైఫ్ క్యారెక్టర్, లీలా క్యారెక్టర్, చిదంబరం మదర్ క్యారెక్టర్, లీలా క్యారెక్టర్, ఇలా మొత్తం అందరిలో ఏంటంటే వెరీ స్ట్రాంగ్ అండ్ డామినెంట్ ఫీమేల్ క్యారెక్టర్స్. వై వాజ్ దట్ కాన్షియస్నెస్ ఇన్ రైటింగ్ సచ్ డామినెంట్ ఫీమేల్ క్యారెక్టర్స్ విచ్ ఆల్సో సౌండ్ వెరీ మచ్ సెన్సిబుల్ అండ్ ప్రాక్టికల్? ఏదో అరుస్తున్నారంటే అరుస్తున్నారని కాదు, యా
అంటే ఏం లేదు జనరల్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ చిదంబరంలో కానీ సాగులో కానీ సబ్మిసివ్ మేల్ ఉంటారు, డామినెంట్ విమెన్ ఉంటారు. రియల్ లైఫ్లో కూడా జనరల్ లైఫ్లో కూడా జనరల్గా మనకి ఈ సినిమాల్లో జనరల్ తెలుగు సినిమా కానీ ఆర్ ఇండియన్ సినిమాలో మనకు ఉన్న ఒక నార్మల్ ఆనవాయితీ ఏంటంటే మెన్ ఎప్పుడు డామినెంట్ ఉంటారు, విమెన్ సబ్మిసివ్ ఉంటారు. ఐ వాంట్ టు చేంజ్ దట్. ఎందుకంటే రియల్ లైఫ్లో జనరల్గా నేను హ్యాండిల్ చేయలేని కొన్ని సిచ్యువేషన్స్ నాకన్నా బెటర్గా మా అమ్మ హ్యాండిల్ చేయగలదు, మా చెల్లి హ్యాండిల్ చేయగలదు. జస్ట్ బికాజ్ నేను మేల్ అని, జస్ట్ బికాజ్ వాళ్ళు ఫిమేల్ అని వాళ్ళు నాకన్నా తక్కువగా హ్యాండిల్ చేస్తారని నేను అనుకోలేను. ఎందుకంటే సో మెనీ టఫ్ సిచ్యువేషన్స్ నా ఫ్రెండ్స్ హూ ఆర్ ఇప్పుడు చందన అన్న బెస్ట్ ఫ్రెండ్ ఉంది, తను నాకన్నా బెటర్గా హ్యాండిల్ చేసుకునే విషయాలు. సో నేను చాలా అలాంటి విమెన్ మధ్యలోనే పెరిగాను. దే ఆర్ డామినెంట్ ఇన్ లైఫ్, దే ఆర్ నాట్ సబ్మిసివ్. సో మెనీ సిచ్యువేషన్స్ నేను కానీ ఫాదర్ కానీ నా ఫ్రెండ్స్ కానీ వీఆర్ సబ్మిసివ్ ఇన్ రియల్ లైఫ్. అంత డామినెంట్ ఇలా సిచ్యువేషన్స్ బట్టి మనుషులు మారుతూ ఉంటారు. సో రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యే తీసుకున్నది అది. దీస్ ఆర్ యువర్ యునిక్ మేబీ థింగ్స్ దట్ యు ఆర్ పుట్టింగ్ అప్. ఐ విష్ యు పుట్ ద సేమ్ ఇన్ ద కమింగ్. ఐ విల్ ట్రై టు. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి బెండకాయ. ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే వై బెండకాయ? దోల బెండకాయ మా సైడ్ ఈస్ట్ గోదావరి సైడ్ మేబీ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి మైట్ రెజొనేట్ విత్. ఎందుకంటే మా సైడ్ ఎవరైనా దోలపండు చేస్తే ఎరా దోలబెండకాయ అంటారు. ఎందుకంటే బెండకాయ లీఫ్ హ్యాస్ ఏ టెండెన్సీ, అది ఎవరికైనా రాస్తే దురద వస్తుంది, దోలబెండకాయ అంటారు. యా, నెక్స్ట్ వాడు దోలపండు చేస్తాడు కాబట్టి దోలబెండకాయ. యా, ఆ బెండకాయ క్యారెక్టర్కి వచ్చేసరికి నాకు చిన్న వాయిడ్ ఒకటి మిగిలిపోయింది బ్రో. ఏంటంటే క్లైమాక్స్లో యూ హ్యావ్ చిదంబరం థ్రోయింగ్ అవే స్పెక్ట్స్ ఎవ్రీథింగ్. హీ స్టార్ట్స్ మీటింగ్ ఎవ్రీవన్, ఫాదర్, మదర్, లీలా, పోచమ్మ. వై నాట్ బెండకాయ? బికాజ్ అంటే నాకేమనిపిస్తుంది అంటే గోపి క్యారెక్టర్కి ఎంత, సురేష్ క్యారెక్టర్కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో బెండకాయ క్యారెక్టర్కి అంత రెస్పాన్స్ థియేట్రికల్గా. సింగిల్ స్క్రీన్లో బెండకాయ క్యారెక్టర్ దే వర్ లాఫింగ్ అవుట్ లోడ్. ఎస్పెషలీ చిదంబరంని ఫోన్ గురించి తీసి అన్నా అంటా ఉంటాయి కింద. సింగిల్ స్క్రీన్ వాజ్ ఎరప్టింగ్. ఆ టైంలో జస్ట్ ఇఫ్ యూ పుట్ అప్ లైక్ కళ్ళజోడు తీసేసిన ఎందుకంటే చిదంబరం అడుగుతాడు బెండకాయ, నువ్వు కళ్ళజోడు లేకుండా ఎప్పుడైనా చూసావారా అని అడుగుతాడు. సో ఐ ఫెల్ట్ లైక్ కళ్ళజోడు లేకుండా చూస్తాడు, ఆబ్వియస్లీ నెక్స్ట్ చూస్తాడు, బట్ ఐ వాంట్ హిమ్ టు సీ అలాంటి ఆ క్లోజర్ లేదు బెండకాయ అంటారు. ఆ క్యారెక్టర్ క్లోజర్ అని కాదు, గిల్టీ ప్లేజర్. బెండకాయ చూస్తుంటే అంటే అప్పటికే టైం ఎక్కువైపోయింది నాకు. అప్పటికే ఇప్పుడు మళ్ళీ ఆ లాస్ట్కి అందుకే మళ్ళీ సురేష్ వేల్ని తీసుకొచ్చాను ఆ పే ఆఫ్ చేయడానికి. బట్ యా మేబీ బెండకాయ కూడా ఉండే బాగుండేదేమో. సో నెక్స్ట్ సురేష్. ఫస్ట్ సురేష్ అండ్ గ్యాంగ్, నాకు మిగతా వాళ్ళ పేర్లు సురేష్ ఇస్ గోపి. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ థింగ్, లైక్ ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది ఇంప్రొవైజేషన్ పరంగా? చాలా. అంటే ఒక బాగా రెస్పాన్స్ వచ్చిన సీన్ ఏంటంటే నాకు ఇచ్చారా అని చెప్పి ఒక గెస్చర్ ఒకటి. అవన్నీ ఇంప్రొవైజేషన్స్, అవన్నీ రిహార్సల్స్ లో వచ్చిన ఇంప్రొవైజేషన్స్. ఓకే, నైస్. అండ్ జస్ట్ లైక్ సురేష్ ఒక గ్యాంగ్ ఉంది, లీలాకి కానీ చిదంబరం కానీ యుడిట్ మామూలు జనరల్గా ఏం చేస్తారు కథ రాసేటప్పుడు అంటే హీరోకి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ పక్కన పెడతారు, హీ గైడ్స్ హిమ్. ఈవెన్ యూ హ్యాడ్ ఫాదర్స్ యాస్ బెస్ట్ ఫ్రెండ్స్, బట్ why didn't you have a best friend for Leela, also for Chidambaram? Again you have Leela has friends, but not best friend. Not అంటే అదే అన్న, need not to be best friends. అసలు బెస్ట్ ఇప్పుడు some people might handle things on their own. They like their own company. At least why not చిదంబరం ఆడ కాన్ఫిడెన్స్. అనిల్ ఉన్నాడు ఆ ఊర్లో లేడు కదా, అందుకే ఆడుకున్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ అనిలే. ఆడు వేరే ఊర్లో ఉన్నాడు. బెండకాయ గాడు వీడితో పని చేసేవాడు, కింద కూడా కాదు పని చేస్తారు, కలిసి పని చేస్తారు. కాస్టింగ్ గోపి వాజ్ ఎ డెలిబరేట్ చాయిస్. అవును, నేను ఆ క్యారెక్టర్ కి ఇంకెవరు. అవును, జస్ట్ లైక్ దట్ నాకు బెండకాయ కూడా చాలా అర్థం అనిపించాడు. నేను చూసాను, దాని తర్వాత లైక్ కమిటీ కుర్రాళ్ళ కన్నా ఎక్కువ అనిపించింది నాకు. అవునవును, ట్రూ. సో వెరీ గుడ్ కాస్టింగ్. అండ్ కాస్టింగ్ చాయిస్ గురించి మా టాపిక్ వచ్చింది కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఆస్క్, లైక్ యూ హ్యావ్ లతా గారు, లైక్ కల్పలత గారు, యూ హ్యావ్ తులసి గారు. And I heard that Tulsi garu gave up on acting or something like that, but no. Okay, not during our film, after our film, I guess. Yeah. So you have known faces. No. What I mean to say is like you have Chidambaram is a known face. Again, Lata garu is a known face, and Tulsi garu is a known face. Why casting an unknown face as Leela's father? Because అదేమి సినిమాలో యాక్చువల్లీ అందరూ కూడా కొత్త ఫేసెస్తో వెళ్దాం అనేది ప్లాన్. అంటే మేము క్రౌడ్ ఫండింగ్ చేసినప్పుడు, బట్ వెన్ ప్రొడక్షన్ కేమ్
వాళ్ళన్నారనమాట. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి జనరల్‌గా అందరూ కొత్తోళ్ళతో వెళ్దాం అనుకుంటున్నాం. అవును. ఒకవేళ నీ దగ్గర డబ్బులు ఉండుంటే ఎలా ఆలోచిస్తావు అని ఆలోచించినప్పుడు మేబీ ఇప్పుడు వీళ్ళుంటే నాకేమన్నా హెల్ప్ అవుద్ది. బెటర్ పెర్ఫార్మన్సెస్ వస్తాయి అన్నప్పుడు పుష్పలత, కల్పలత గారు, తులసి గారు, మన కిట్టయ్య గారిని తీసుకొచ్చాను. లీలా ఫాదర్‌కి నోన్ ఫేస్‌తో అంటే అంటే నాకెవరు దొరకలేదు యాక్చువల్లీ. అంటే ఐ ఫెల్ట్ లైక్ ఈ దట్ క్యారెక్టర్ వుడ్ హావ్ అంటే మోర్ వెయిటేజ్ మేబీ అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఆయన ఎవరైతే ప్లే చేశారో ఆయన నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి నా షార్ట్ యాహ్! యాహ్! ఫిల్మ్స్‌లో చూసాను. ఉన్నారు ఆయన. అవును. శంకర్రావు మీరు గారని. ఈవెన్ వీళ్ళ మేస్త్రి కూడా యాహ్! యూ ఆయన హావ్ సాగులో సాగు ఉన్నాడు. యాహ్! ఆళ్ళ మామగారు. యాహ్! సో, నాకు వాళ్ళతో కంఫర్ట్ ఉంది. ఐ నో దే కెన్ డెలివర్. నేను ఆ క్యారెక్టర్ రాసినప్పుడు ఆయన్ని ఇమాజిన్ చేసుకున్నా. నాట్ లైక్ దే కెనాట్ డెలివర్. హి నేను డిడ్ ఎ ఇమాజిన్ వండర్‌ఫుల్ జాబ్. చేసుకున్నా. యాహ్! ఈయన తప్ప నాకు వేరేవి కనపడలేదు. ఓకే. సో, ఎగ్జాక్ట్‌లీ. హి వాస్ ఫిక్స్డ్ ఇన్ యాహ్! హిమ్. యాహ్! ఓకే. ట్రూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనిల్ అండ్ లక్ష్మి. అవును. వన్ మోర్ ఇంపార్టెంట్ హ్మ్. క్యారెక్టర్. ఫస్ట్ థింగ్ ఈస్ లైక్ చాయ్ బిస్కెట్ అరుణ్ హ్మ్. పర్ఫార్మ్డ్ వెరీ వెల్. యాహ్! యాహ్! అండ్ లక్ష్మి క్యారెక్టర్ కూడా. యాహ్! ఆన్ దిస్ నోట్ జస్ట్ లక్ష్మి క్యారెక్టర్ గురించి జనరల్‌గా నాకు ఫిల్మ్ మేకింగ్‌లో చిన్న ఐడియా ఉండడం వల్ల లేకపోతే ఏంటో తెలీదు. అరుణ్ వాళ్ళ వైఫ్ వస్తుంది. దానివల్ల రియలైజ్ అవుతాడు. అవును. సినిమా లాస్ట్ వరకు అవును. అది మూవ్ అవుతది. అవును. బట్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ హ్మ్. ఇప్పుడు లక్ష్మికి ఏ ప్రాబ్లమ్ పెడతారు? ఇప్పుడు హ్మ్. అమ్మాయి స్టిక్‌తో నడుచుకుంటూ వస్తదా? హ్మ్. అంటే ఒక కాళ్ళు లేనోళ్ళే ఇంత బాగున్నారు. ఒక హ్మ్. కన్ను కూడా సార్ ఎందుకంటే బికాజ్ యూ హావ్ హిస్ మదర్ ఆస్కింగ్ హిమ్ యాహ్! నువ్వేమన్నా బుడ్డోడివా కన్ను బాగు చేయించుకోవడం ఏంట్రా హ్మ్. అని అడుగుతుంది. అవును. సో, అలా తీసుకొస్తారనుకున్నాం. బట్ మీరు వార్ పర్సన్ డ్వార్ఫ్ పర్సన్‌ని తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేసి, అక్కడి నుంచి తిప్పడం యాహ్! అనేది ఇట్స్ ఎ వండర్‌ఫుల్ ఐడియా. హ్మ్. ఈవెన్ విత్ అరుణ్ మేక్స్ హిమ్ రియలైజ్ ద యాహ్! సేమ్ థింగ్. నేనెందుకు లక్ష్మిని ఇష్టపడ్డానంటే, షీ లక్ష్మికి వాస్ వెరీ ఎవరికన్నా కాన్ఫిడెంట్. షీ వాస్ నెవర్ వరీడ్ అబౌట్ హెర్‌సెల్ఫ్. హర్‌సెల్ఫ్ అనేది ఆ పాయింట్ తీసుకొచ్చారు. బట్ హావ్ యూ ఎవర్ ఫెల్ట్ ద సేమ్ కాన్వర్సేషన్ సీన్ దట్ హ్యాపెన్స్ విత్ హ్మ్. అరుణ్ అండ్ చిదంబరం బాల్కనీలో. డిడ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ రైటింగ్ ఇట్ విత్ లక్ష్మి? నో. దెన్ ఇట్ విల్ బి ప్రీచీ. ప్రీచి. యాహ్! దెన్ ఇట్ విల్ బి ప్రీచీ. ఐ థాట్ ఇనిషియల్లీ బట్ దెన్ ఇట్ విల్ బి ప్రీచీ. ఐ అంటే నో. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు సింపుల్ భయ్య. నేను ఎలా ఉన్నా. నేను ఐయామ్ హ్మ్. హావింగ్ సంథింగ్. నువ్వు హ్మ్. నాతో వచ్చే ప్రాబ్లమ్ చెప్పావు. హ్మ్. అరే! నేను ఇలా ఉన్నాను కదరా! నువ్వు కూడా నాలా అయిపోరా అని హ్మ్. చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వినవు. హ్మ్. 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 ఎందుకంటే నీ ప్రాబ్లమ్ నీకెక్కువ. నా ప్రాబ్లమ్ నాకెక్కువ. హ్మ్. విల్ నెవర్ బి దాన్నేమంటారు? అందుకే అంటారు కదా! జనరల్లీ ఆహ్, పీత కష్టం పీతది. క్షితకష్టం గీత లేదు. కష్టం గీత కష్టం గీతది అన్నట్టు సంథింగ్ యాహ్! సో, అలా చెప్పడం నాకు అనిపించలే. రైట్. మోర్ రైట్. దెన్ ఆ అమ్మాయిని ప్రేమించిన ఆళ్ళతో రిలేషన్‌లో ఉన్న ఒక మనిషి ఎందుకు చెప్తే ప్రేమించాడనేది చెప్తేనే ఎందుకు ప్రేమించడం గాని ఒక రిలేషన్‌లో ఉన్నవోడు చెప్తే ఇంకా మోర్ వాల్యూగా ఉంటదన్నది ఓకే. అనిపించింది. యాహ్! సో, క్రెడిట్స్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద ఫిల్మ్ యెస్టర్‌డే ఐ సీ లైక్ రామ్ సత్యరాజు కోరియోగ్రఫీ. రామ్ చరణ్ వాట్ సత్యరాజ్. వాస్ హిస్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద ఫిల్మ్? సో, బేసికలీ హి ఈస్ ఎ పోస్టర్ డిజైనర్ ఫ్రమ్ మై ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. బట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ రైటర్ అనమాట. నాకు జనరల్‌గా ఏం కొత్త ఐడియా వచ్చినా, ఏమొచ్చినా ఐ యూజ్డ్ టు దాన్నేమంటారు డిస్కస్ విత్ హిమ్. ఇప్పుడు 'చిదంబరం' యాంథాలజీగా ఉన్నప్పుడు వి కోర్ అదే హి కోరోట్ ద స్టోరీ. మేమిద్దరం కలిసి డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఐడియా బౌన్స్ చేసేవాళ్ళం. తన ఐడియాస్ ఇచ్చేవాడు. తర్వాత ఇద్దరం కలిసి యాంథాలజీ రాసాం. తర్వాత అందులోంచి నేను 'చిదంబరం' తీసుకొని అదే ఆహ్, 'చిదంబరం' ఫీచర్ ఫిల్మ్ రాద్దాం అనుకున్నప్పుడు ఫీచర్ ఫిల్మ్‌లో కూడా తన కాంట్రిబ్యూషన్ ఉందా? ఐ లేక ఓన్లీ ఫర్ యాంథాలజీ? ఓన్లీ ఫర్ యాంథాలజీ ఫీచర్ కానీ ఆ మీట్‌లో తన కోర్ అయితే అక్కడి నుంచి. ఓకే. కోర్ అక్కడే ఉంది కదా! ఓకే. సో, తర్వాత నేను దాన్ని ఫీచర్ ఫిల్మ్ కింద డెవలప్ చేశా. యాహ్! అంటే నాకు వన్ ఇంట్రెస్టింగ్ చాలా రూరల్ ఫిల్మ్స్ ఎక్కడ పోతాయంటే, అంటే ఇది కొంచెం కాంట్రోవర్షియల్ గాని మనం ఏం చేస్తామంటే తెలంగాణ యాక్టర్స్‌ని ఆంధ్ర స్లాంగ్‌లో, ఆంధ్ర స్లాంగ్ నుంచి తెలంగాణ యాక్టర్స్‌కి హ్మ్. హ్మ్. పెడుతూ ఉంటారు. దానివల్ల యాక్సెంట్ పోతది. అవునవును. వి గెట్ డిస్కనెక్టెడ్. హ్మ్. అట్‌లీస్ట్ బయటోళ్ళకి తెలీదేమో. మీ బీయింగ్ ఫ్రమ్ ద సేమ్ రీజన్ జస్ట్ యాహ్! లైక్ యూ. యాహ్! నాకది ఈజీగా అర్థమైపోతుంది. హ్మ్. హ్మ్. చాలా ఫిల్మ్స్‌లో చూసాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ అండ్ ఫిల్మ్స్ హ్మ్. ఎవ్రీథింగ్. ఆన్ దిస్ నోట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ లైక్ డీటెయిలింగ్ సినిమాలో ఎవరు ఇష్టమా అని అడగరు. వింటాం. ఇట్టమా అవును. అంటారు. పోచమ్మ అని చాలా తక్కువ మంది పిలుస్తారు. అవును. పోషమ్మ అనే పిలుస్తారు. పోసమ్మ. వన్ మోర్ లవ్లీ డీటెయిల్ చాలా మందికి అది కనెక్ట్ కూడా అయి ఉండకపోవచ్చు. ఆహ్, చెట్టుకు రాళ్ళు ఎసురుతుంటే అక్కడ పేక ఆడుకున్న ఒక అవును. కుర్రోడొచ్చి 2 లాగేత్తాం. లాగేస్తా ఉంటాడు. అవును. జనరల్‌గా 2 కొడతాము. అవును. ఇలా ఉంటది. అవును. వెరీ డెలిబరేట్ చాయిస్. హ్మ్. వెరీ క్లీన్ రైటింగ్. అవును. వెరీ రూటెడ్. సో, టెల్ మీ అబౌట్ దట్. అంటే మీరు యాక్టర్స్‌కి డిఫైన్ చేసేటప్పుడు అలా డిఫైన్ చేస్తారా? లేదు. లేకపోతే ఎలా? బేసికలీ మాది సింగ్ సౌండ్ కాబట్టి హ్మ్. డైలాగ్స్ అనేవి అక్కడే రికార్డ్ అవుతాయి. హ్మ్. డబ్బింగ్ ఏం ఉండదు. హ్మ్. సో, ముందే వర్క్‌షాప్స్ చేయించి స్లాంగ్ అండ్ ఇంకోటేంటి నా సినిమా మొత్తం అందరూ రీజనల్ యాక్టర్సే. అక్కడ లోకల్ యాక్టర్సే. అందరికీ స్లాంగ్ వచ్చు. ఎవరైతే బయట నుంచి వచ్చేటప్పుడు కల్పలత గారు వీళ్ళకి స్లాంగ్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. హీరోయిన్ సంధ్య కానీ వీళ్ళందరికీ స్లాంగ్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. సింగ్ సౌండ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు పుట్ అప్ అ సినిమాలో లాంగ్ షాట్ పెట్టినప్పుడు డైలాగ్ చాలా ఆ! తక్కువ అవును. వినిపిస్తాయి. మిడ్‌కొచ్చినప్పుడు ఇంకొంచెం. యాహ్! క్లోజ్‌కొచ్చినప్పుడు ఇంకా గట్టిగా వినిపిస్తాయి. అవును. అది చాలా బ్యూటిఫుల్ అనిపించింది అవును. నాకు. ఇట్ ఫెల్ట్
అండ్ ఇంకొకటి సినిమాలో ఎక్కువ వైడ్‌లో మిడ్సే ఉంటాయి. అవును. జనరల్‌గా లవ్ స్టోరీ రిలేటెడ్ ఏంటంటే క్లోజ్‌గా క్లోజ్‌గా ఎక్కువ ఉంటాయి. పెడతారు. యాహ్! యాహ్! యూ వెంట్ అప్ విత్ వెరీ ఫ్యూ క్లోజప్ షాట్స్. యాహ్! అండ్ ఫర్ దట్ రీజన్ పర్సనల్లీ నాకేమనిపిస్తుందంటే చాలా ఇన్వాల్వ్డ్ అయ్యాను ఫిల్మ్‌లో. యాహ్! ఊరు కూడా ఒక క్యారెక్టర్‌లా ఫీల్ ఎగ్జాక్ట్‌లీ. అయ్యాము. అందుకే వైడ్స్ చూస్ చేసుకున్నాం. నైస్. యాహ్! నాకు నిజంగా ప్రతి వైడు హ్మ్. ఒక మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఎక్కడ షాట్ పెట్టినా పెయింటింగ్‌లా ఉంటది. పెయింటింగ్‌లా ఉంటది అవును. అని. దట్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ట్రూ. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ లైక్ లవ్ ట్రాక్ ఏమన్నా ఇన్‌స్పిరేషన్స్ ఉన్నాయా మీకు? ఇన్‌స్పిరేషనా? అంటే చిన్న చిన్న మూమెంట్స్ చాలా లేదు. మళ్ళీ కంపారిజన్స్ చేసుకుంటారేమో గానీ, మలయాళం ఫిలిమ్స్‌లో టైప్‌లో అనిపిస్తుంది. లైక్ ఒక ప్రేమం అచ్చా! అచ్చా! అలా చాలా నాట్ లైక్ ఇన్‌స్పిరేషన్ అలా అదే కాదు. వెరీ సబ్‌కాన్షియస్ ఇన్‌స్పిరేషన్స్ ఉంటాయి కానీ, మేబీ ఏమో అంత ఇన్‌స్పైర్ అయ్యి రాసిందేం లేదు. బట్ నేచురల్‌గా లవ్ వచ్చిందే. ట్రాక్ వర్క్‌డ్ యాహ్! వండర్‌ఫుల్లీ. సో, టాకింగ్ అబౌట్ రిలీజియన్ హ్మ్. ఫిల్మ్‌లో చూస్తే 'గోపి' క్యారెక్టర్ గాని, ఎవ్రీబడి. ఎవ్రీబడీ యాహ్! ఈస్ ఎ క్రిస్టియన్. యాహ్! అండ్ ఇన్ ఫ్యాక్ట్ చూసింగ్ క్రిస్టియానిటీ గేవ్ ఎ డిస్టింక్ట్ టోన్ టు ద ఫిల్మ్. యాహ్! జనరల్‌గా ఇప్పుడు హీరోయిన్ గుడికెళ్ళి దండం పెట్టుకున్న ఆ షాట్స్ కాకుండా యూ హావ్ వెరీ గుడ్ మూమెంట్స్ యూజింగ్ థాట్ రీజన్. అండ్ ఈవెన్ పాస్టర్ ట్రాక్ కూడా అది చాలా హెల్ప్ అయింది. అవునవును. పాస్టర్ ట్రాక్ వల్ల ఇది తీసుకున్నారా? లేకపోతే కాన్షియస్ లేదు. లేదు. డెసిషన్ ఆఫ్ బేసికలీ చూసింగ్ ఆ ఊర్లో సెట్ చేద్దాం కథ అనుకున్నప్పుడే, ఆ ఊరిని ఆథెంటిక్‌గా రిప్రజెంట్ చేయాలంటే, ఆ ఊర్లో అందరూ క్రిస్టియన్సే. సో దట్ ఆ ఆథెంటిసిటీని తీసుకురావడం కోసం రాదర్ దాన్ దాన్నేమంటారు, ఇప్పుడు బేసికలీ నేను హిందూని. అంత ఆ రిలీజియన్ గురించి ఎక్కువ తెలీదు. సో, ఆ ఊరెళ్ళి, ఆ ఊరోళ్ళతో టైమ్ స్పెండ్ చేసి, వాళ్ళ కస్టమ్స్ తెలుసుకొని, కొంచెం ఆథెంటిక్‌గా బిల్డ్ చేద్దాం, ఆథెంటిక్‌గా సో, ట్రై అందరి చేద్దాం నుంచి అని చెప్పి వచ్చింది. ఆ ఊరు నుంచి వచ్చిందే. మ్యూజిక్. యాహ్! ఆహ్, ఈ మధ్య కాలంలో సాహిత్యం చాలా గొప్పగా ఉన్న హ్మ్. పాటలో నేను పాట వినిపించింది ఫస్ట్. వెళ్ళే దారిలోనా? ఆ! వెళ్ళే దారిలో ఇప్పటికి కూడా నాకు ఆల్రెడీ నాది. హుహు. హ్మ్. ఆ రోజు నుంచి ఈ రోజా యాహ్! ఒక కంప్లెయింట్ ఉంది బ్రో నాకు. హ్మ్. మీరు ఆ లాస్ట్ సాంగ్ ఉంది. హ్మ్. ఎందుకు వదలలేదు ఎక్కడ? వదులుతాం అప్పుడు. వెళ్ళే దారిలోన అంత మీనింగ్‌ఫుల్ సాంగ్. హ్మ్. అంత లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్. లైక్ వాట్ వాస్ ద బ్రీఫ్ దట్ యూ అంటే ఒక క్యారెక్టర్ మామూలుగా సాంగ్ అనేది ట్రెడిషనల్‌గా ఇట్ రిప్రజెంట్స్ హ్మ్. ద హ్మ్. క్యారెక్టర్స్ మైండ్ సెట్. అవును. బట్ హియర్ ఆపోజిట్. అపోజిట్‌లో యాహ్! ఫిలాసఫీ రన్ అవుతుంది యాహ్! సాంగ్‌లో. యాహ్! అండ్ మై ఫేవరెట్ లైన్ ఈస్ లైక్ మేఘం అది మేఘం మంచు యాహ్! యాహ్! ఆహ్, స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అన్ని నువ్వు హ్మ్. ఎంత ఎలాంటిదైనా ఆ వర్షం చినుకనేది పడాలి. ఎళ్లి సంద్రమే చేరాలి అన్నట్టు మనం కూడా వి హావ్ టు మూవ్ ఆన్. వి హావ్ టు గో ఆన్. వాట్ ఎవర్ సూపర్ ద లిరిసిస్ట్ చందు. చందు. యాహ్! నైస్. చందు. అండ్ ఐ హావ్ సీన్ ఇన్ ద క్రెడిట్స్ లైక్ మీరు కూడా ఒక పాట చేశారు. యాహ్! నిజమైన సాడ్ సో, సాంగ్. బేసికలీ మేమెట్లా అంటే, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రాసేసుకుంటాం. మేము ఇంకా బావుండాలనిపిస్తే లిరిసిస్ట్ దగ్గరికెళ్తాం. ఓకే. అలాగే అన్ని సాంగ్స్ మేమే రాసుకున్నాం ఫస్ట్. ఇప్పుడు 'వెళ్ళేదారిలోన' చందు రాసాడు. నేను కొన్ని రాసా. నేను వర్డ్స్ ఇచ్చా కొన్ని. 'జాయిగా' అనే ఒక వర్డ్ ఆ! ఉంటది. ఆ! జనరల్లీ 'జాయిగా' అంటే మన సైడ్ అదే. వా వాడతారు. జనరల్‌గా ఆ! పాటలో వాడరులే. వాటర్. పాటల్లో వాడరది. అది కిరవాణి గారికి భలే నచ్చింది. ఆ! సో, అలా అసలు 'కీరవాణి' గారిని అప్రోచ్ అవ్వాలని థాట్ ఎవరిది? అందరిది. బట్ మాకు ఫస్ట్ నెక్స్ట్ నుంచి ఉంది. ఫస్ట్ నుంచి. ఈ పాట కిరవాణి గారే పాడాల. నాట్ జస్ట్ 'కీరవాణి' గారు లైక్ ఎవ్రి సాంగ్. యాహ్! లవ్ సాంగ్స్ అంటే 'కార్తీక్' సాంగ్స్ అవును. ఒకప్పుడు ఒక అవును. ఫేజ్‌లో. అవును. ఈ మధ్య 'కార్తీక్' సాంగ్ 'సిడ్ శ్రీరామ్' అవును. సాంగ్ వేరే అవును. సింగర్స్ అవును. వచ్చేసారు. వేరే అవును. వాళ్ళు పాడుతున్నారు. బట్ దట్ ఐడియా ఆఫ్ యాహ్! గెట్టింగ్ ఫ్రమ్ 'కార్తీక్' ద బిగినింగ్ ఈస్ వి ఆల్సో నో వెరీ నైస్. 'కార్తీక్ హాస్ టు సింగ్ దట్ సాంగ్' అని. అండ్ ఆ సాంగ్ లిరిక్స్ కూడా నన్ననననననన ఆ 'కోటి రిథమ్‌ని మామిడాల'. పట్టుకోవడం యాహ్! యాహ్! 'కోటి'. లిరిక్స్ యాహ్! వండర్‌ఫుల్ అనిపించింది. అండ్ ఆబ్వియస్‌లీ నేను అడిగిన సాంగ్ ఇప్పటికి ఇంకా రాలేదు. వస్తది. 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 ఆ సాంగ్‌లో ఒక మొమెంట్ ఏంటంటే సడెన్‌గా సాంగ్ అయిపోయి విసరగానే ఒక లైన్ వస్తది. నేను ఇప్పుడు చెప్పట్లేదు బికాజ్ ద యాహ్! సాంగ్ యాహ్! ఈస్ నాట్ యాహ్! రిలీజ్ యెట్. యాహ్! సో, ఆ సాంగ్ వచ్చిన తర్వాత బ్యూటిఫుల్ లైన్స్. యాహ్! యాహ్! అండ్ రెహమాన్ గారు రాశారు. ఆ! ఆ సాంగ్‌కి రెహమాన్ అంటే మన అహా! దేర్ ఈస్ ఎ లిరిసిస్ట్ కాల్డ్ రెహమాన్ ఓకే. గారు. యాహ్! ఓకే. హి రోట్ దట్. 'గెలుపు ఆ! తలుపులే' అదే అంటున్నా. యాహ్! రెహమాన్ అదే ఆయనే అనుకుంటున్నా. రాశారు. ఓకే. అండ్ ఆ ఫిల్మ్ ఒక కంప్లీట్‌నెస్ ఇచ్చింది సినిమాకి. అవును. హోల్‌సమ్ అవును. చేసేసింది అది ఆ ఆ సాంగ్. సాంగ్. సో, క్రెడిట్స్ టు యాహ్! అండ్ ఎడిటర్ గురించి కూడా ఒక 2 అన్వర్ గారు. వర్డ్స్ ఏంటంటే అన్వర్ నాకు 2 కట్స్ చాలా బాగా నచ్చాయి బ్రో. ఒకటి వచ్చేసి ముళ్ళు గుచ్చుకుంటే పోచమ్మ కోసమా. ఫస్ట్ చిదంబరం అది రైటింగ్ పెట్టేసి నుంచి ఉంది. కట్ యాహ్! చేసి రైటింగ్ నుంచి రైటింగ్ ఉంది. నుంచి ఉంది. యాహ్! దట్ ఈస్ వెరీ వెల్ డన్. యాహ్! వెరీ వెల్ డన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే ఇది నాకు అర్థం కాలేదు అందుకని అడుగుతున్నా. బెండకాయను చిదంబరం డ్రింక్ చేసే సీన్ ఉంటది. అందులో కట్స్ ఎందుకు చాలా అబ్రప్ట్‌గా ఉన్నాయి? అంటే ఏమైనా డైలాగ్స్ తీసేసారా? లేకపోతే డైలాగ్స్ కాదు. అది కావాలని ఒక జంప్ స్టైల్‌లో చేద్దాం. ఓకే. అది ఇప్పుడు అంత లాంగ్ కన్వర్జేషన్ ఎందుకు? ఓకే. ఓకే. సింపుల్‌గా ఆడికి తెలియాల్సిన మ్యాటర్ ఏంటి? ఈ బెండకాయ గడికి ఆ విషయం తెలియాలి. అది ఓకే. చెప్పాలి అంటే ఎందుకు? జనరల్‌గా కాన్వర్జేషన్ ఉంది. హ్మ్. ఆ కాన్వర్జేషన్‌ని కొంచెం క్రిస్ప్ చేద్దాం. జంప్ స్టైల్‌లో ఉంటది కదా! అని ఓకే. చేసింది నైస్. అంతే. నైస్. ఇంకొక ట్రాన్సిషన్ వచ్చేసి చిదంబరం గెట్స్ చీటెడ్. హ్మ్. ఎళ్లి అద్దంలో చూసుకుంటాడు. 'ఐ టు బోట్' ఐ టు బోట్. సూపర్బ్ అంటే అన్వర్స్ సూపర్బ్ థింగ్. ట్రాన్సిషన్ అది. యాహ్! అది ఎవరితో అన్వర్ ఐడియా. నైస్. నైస్. వెరీ గుడ్. యాహ్! అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరా వర్క్. అక్షయ్.
చాలా చాలా బ్యూటిఫుల్‌గా తీసాడు. అవును. 'సాగు' కూడా తనే చేసాడు. అవునవును. ఎక్సలెంట్ విజువల్స్. అండ్ నాకు తెలిసి ఆ ఊరు వల్ల ఇంకా ఎన్హాన్స్ అయిపోయింది అసలు. యాహ్! యాహ్! తను పెట్టిన బేసికలీ అక్షయ్ ఈస్ వెరీ కీన్ విత్ ఫ్రేమింగ్ అండ్ లైటింగ్ జనరల్లీ. అక్షయ్ ఈస్ వెరీ గుడ్. అందుకే 'సాగులో' మా దగ్గర బేసిక్ ఎక్విప్‌మెంట్ ఉన్న అంత చాలా బ్యూటిఫుల్‌గా వస్తుంది. తీసుకొచ్చాడు. యాహ్! అండ్ మ్యూజిక్‌లో చిన్న పాట ఏంటంటే, దేవిశ్రీ ప్రసాద్ రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, మ్యూజిక్ అంటే ఏంటంటే ఎక్కడ వాయించాలో కాదు ఎక్కడ ఆపాలి. సైలెన్సెస్. నాకు ఆ సైలెన్స్ ఎక్కడ నచ్చిందంటే, మదర్‌కి, చిదంబరంకి సీన్ అవును. కాన్వర్సేషన్ సీన్ ఉంటది. అవును. సైలెన్సెస్ బ్యూటిఫుల్ ఉంటాయి. ఆ అవును. సీన్ మళ్ళీ వెళ్లి ఎవరైనా చూస్తే అర్థమవుతది. యాహ్! అది ఎవరి థాట్? సైలెన్స్ లేదు. నాకు ఫస్ట్ నుంచి కూడా నేను కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఏదో పొలమని కొట్టేద్దాం లేదు లేదు. మా వోళ్ళు మా చందు, రవి ఎలా అంటే ఇంకా సినిమాకి ఏం కావాలో అది ఇవ్వాలి. సినిమాకి అవసరమైన చోట బీభత్సం కొట్టేస్తారు. బట్ అవసరం లేని చోట వద్దు. అవును. మేము కూడా వెరీ 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 కీన్ అబౌట్ సైలెన్సెస్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. యాహ్! సో నెక్స్ట్ ప్రొడక్షన్ హౌస్ గురించి యాహ్! మా లైక్ చింత చింతగోపాలకృష్ణ గారు, వినీషా గారు అసల వాళ్ళు కాకుండా వేరే మేము ఏ క్రౌడ్ ఫండింగ్‌తోనో వేరే కొత్త ప్రొడ్యూసర్‌తో వెళ్ళినా ఈ సినిమా రిలీజ్ అయ్యేది కాదు. అంటే ఇలాంటి సినిమాలు దర్శకుడు అభిరుచి మాత్రమే మా కాకుండా ప్రొడ్యూసర్స్ నిర్మాత అభిరుచి చాలా ట్రూ ఎక్కువ. ట్రూ. ఎందుకంటే మనం మూమెంట్స్ రాసేసుకుంటాం. అవును. ఇలా ఫీల్ అవుతారు ఆడియన్స్. థియేట్రికల్‌గా ఇది వర్కౌట్ అవుద్దని అవును. అవును. బట్ మన విజన్‌ని అర్థం చేసుకోవడానికి కూడా ఇట్ టేక్స్ ట్రూ. నిజమే. మా ప్రొడ్యూసర్స్ అసల గ్రేట్ అసల. అండ్ వైండింగ్ అప్ థింగ్స్ లాస్ట్ యాహ్! డైలాగ్స్‌కొచ్చేసరికి సినిమాలో కొన్ని బ్యూటిఫుల్ లైన్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ ఫాదర్ సేస్ హ్మ్. జనమంతా అన్నీ ఉంటే ఏదో లేదంటారు. అందరూ ఏది లేకపోతే అన్నీ అన్నీ ఉండాలంటారు. అదొకటి. జాలున్న చోట ప్రేముండదు. ప్రేమున్న చోట జాలుండదు. నిన్ను నువ్వే ప్రేమించుకోలేకపోతే ఇంకోళ్ళని ఎలా అవతలోళ్ళని ఎలా ప్రేమిస్తావు? ఆహ్, ఈ డైలాగ్స్ అన్నీ గూడా వెరీ సింపుల్, వెరీ స్ట్రెయిట్, యాహ్! యాహ్! వెరీ షార్ప్. అవును. డైలాగ్ రైటింగ్‌ని మీరెలా చూస్తారు? కాన్వర్జేషన్స్. రీసెంట్ టైమ్స్‌లో ఐ వుడ్ సే నాట్ జస్ట్ లిరికల్ వాల్యూ, డైలాగ్ వాల్యూ సూపర్బ్ ఫర్ ద ఫిల్మ్. యాహ్! ఎవ్రీ డైలాగ్ వర్క్డ్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్. థాంక్ యూ. వెరీ మీనింగ్‌ఫుల్. అవును. సో, టెల్ మీ సో అబౌట్ యువర్ బేసికలీ వెన్ అప్రోచ్. ఐ యామ్ రైటింగ్ డైలాగ్స్, నేను డైలాగ్స్ రాయాలి అని ఎప్పుడు కూర్చోను. హ్మ్. వైల్ రైటింగ్ ద స్క్రీన్ ప్లే ఓన్లీ ఐ రైట్ కాన్వర్జేషన్స్. ఒక మనుషులిద్దరు మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారు అన్నది స్పేస్‌లోనే వెళ్తాను నేను. ఇప్పుడు ఒక డైలాగ్ రాయాలి, ఇప్పుడు ఇది రిథమ్ ఉండాలి, లేదు అంటే రైమింగ్ ఉండాలి, ఏం ఆలోచించను. నైస్. కాన్వర్జేషన్ లాగా ఉండాలి. మేబీ దట్ యాహ్! మేడ్ యూ స్టాండ్ ఔట్ ఇన్ ద అవును. ఫిల్మ్. అండ్ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ లైక్ క్లైమాక్స్. ప్రతి బాల్, ప్రతి షాట్ సిక్సర్. రైట్ ఫ్రమ్ అరుణ్ కాన్వర్సేషన్ దగ్గర యాహ్! నుంచి, యాహ్! చిదంబరం విసిరిన దగ్గర నుంచి లైక్ చిన్న చిన్న పాయింట్స్. అవును. స్టార్టింగ్‌లో దరిద్రం దీనస్థితి అంటార్రా బాబు దగ్గర నుంచి, మెల్లకనుందిరా నీకు అదృష్టం అదృష్టం అంతే. అక్కడి నుంచి, ఫాదర్ నేను ఏడవలేకపోతున్నాను అనేది నాకు పనిష్మెంట్ అంటే చిదంబరంని చూసి యూ యాహ్! గేవ్ ఎ క్లోజర్ టు లీలా యాహ్! ఫాదర్ క్యారెక్టర్. అగైన్ లీలాని ఎప్పుడు స్ట్రెయిట్‌గా చూసి మాట్లాడడు. లీలా అడుగుతూ ఉంటది చూడు నన్ను అని చెప్పి. అవును. బట్ అగైన్ యూ హ్యావ్ లీలా నన్ను చూడు లీలా ఒకసారి అని చెప్తాడు. అని అడుగుతాడు. దానికి ముందు మళ్ళీ మదర్ హ్మ్. కాన్షియస్‌గా వచ్చి సారీ చెప్తాడు. వెళ్ళిపోతుంటే మదర్ పిలుస్తది. యూ డోంట్ హావ్ ఎనీ డైలాగ్. యూ హావ్ మ్యూజిక్. యాహ్! జస్ట్ ఇలా తిరగగానే మళ్ళీ ఆ యాహ్! లైన్స్ ట్రూ. స్టార్ట్ అవుతాయి. వండర్‌ఫుల్ క్లోజర్. హ్మ్. సో, ఈ పోచమ్మ కూడా చాలా ఈజీగా కన్విన్స్ అయిపోయిందన్నట్టు కాకుండా, యూ హావ్ హర్ సేయింగ్ లైక్ నీకంటే మగాడు ఎవడు ఎవడు దొరుకుతాడురా? దొరుకుతాడు? తండ్రి పోయిన తర్వాత తల్లికి అండగా నిలబడి అవును. షీ వుడ్ ఆల్సో సే యాహ్! అంటే జనరల్‌గా మదర్స్ డబ్బులున్నాయి. గోపి గారికి ఇచ్చి చేసేయచ్చు అన్న దాంట్లో కాకుండా నుంచి ఒక క్యారెక్టర్ ఉన్న పర్సన్‌ని అవును. షీ చూసెస్ నీకంటే మగాడిని నేను ఎక్కడ తీసుకురాగలుగుతానని. అవును. దట్ ఈస్ ఇది. ఇది ఇంత కంప్లీట్‌గా ఉంది. ఇప్పుడు ఏంటి ఎలా ఎండ్ చేస్తారు ఫిల్మ్ అని అనుకుంటున్నాను. హ్మ్. వినయరత్నం పడిపోద్ది ఇప్పుడు కూర్చుంటారు. అది ఎక్స్‌పెక్ట్ చేశారు. రోజ్ హ్మ్. మిల్క్ హ్మ్. బికాజ్ యూ ఎస్టాబ్లిష్ 2 టైమ్స్. యాహ్! ఈవెన్ ఇక్కడ ఒక కంటిన్యూటీ మిస్టేక్ ఉంది ఒకటి. ఆ! ఆహ్, లీల గ్లాస్‌లో వదిలేసి వెళ్ళిపోతది. అవును. గ్లాస్ వదిలేసినప్పుడు కర్చీఫ్ లేదు. మళ్ళీ చిదంబరం వచ్చేసరికి కర్చీఫ్ ఉంటదంట. ఓకే. అదొక కంటిన్యూటీ మిస్టేక్ ఒకటి అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ హ్మ్. రోజ్ మిల్క్ సీక్వెన్స్ ఇక్కడ ఎండ్ చేస్తారు నన్ను. ఆ! నేను గోపి క్యారెక్టర్‌ని తీసుకొచ్చి అక్కడ పెడతారని అనుకోలే. బట్ లీలా నా పెళ్ళాం అని రాసావు. అది ఆ రోజు అబద్ధమైంది. ఈరోజు నిజంగానే లీలా నా పెళ్ళాం అయింది. ఇప్పుడు ఎవడు ఎరుకప్ప అంటే ఇదొక్కటి ఉండిపోయింది. వీడు పించేస్తూ ఉంటాడు పించేస్తాడు. కదా! అవును. వీడిని ఎలా క్లోజ్ యాహ్! చేస్తారన్నా బట్ యూ క్లోజ్డ్ ఇట్ వండర్‌ఫుల్లీ. సో, యాహ్! టెల్ మీ అబౌట్ ద క్లైమాక్స్. బేసికల్లీ క్లైమాక్స్ నాకు చాలా ఫేవరెట్ పార్ట్. హ్మ్. జనరల్లీ వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఎండ్ చేసేస్తారు జనరల్‌గా. బట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈయన్ని యాక్ట్ చేస్తున్నాడు ఎవడంటే సురేష్. సురేష్‌కి ఈడికి ఒక పంచ్ పడాలి. జనరల్లీ ఏంటంటే వైల్ రైటింగ్ ఓన్లీ ఇప్పుడు నా అసిస్టెంట్ డైరెక్టర్ గాని ఆళ్ళు "అన్న ఆడితో కొట్టిద్దాం అన్న. చిదంబరంతో ఒకసారి కొట్టిద్దాం" అంటే కొడితే చిదంబరం గాడు కూడా వేరే నార్మల్ జస్ట్ అనదర్ పర్సన్ అయిపోతాడురా. చిదంబరం మస్ట్ బి స్పెషల్. సో బేసికల్లీ చిదంబరం వాడిని ఒక మనిషి కొట్టడం కన్నా ఇంకా ఏం చేయగలడు? గట్టిగా సురేష్ కొడతాడు ఇంకా గాడికి యాక్చువల్లీ. యాక్చువల్లీ సురేష్ గాడికి
ఆడెదురుగా నిలబడి డైలాగ్ నార్మల్‌గా మాట్లాడడమే గూపమే కొట్టినట్రా. అసలు కూర్చొని చెప్తే డైలాగ్ యాహ్! ఆ తర్వాత కూర్చొని లెగను కూడా లెగడు ఈసారి పిలిస్తే. ముందైతే పిలిచొచ్చి ఈడికి డైలాగ్స్ ఇచ్చాడు. తర్వాత కూర్చొని దొబ్బే అన్నట్టు నా పేరు చంద్రంగా సాల్మన్ అంటాడు. యాహ్! యాహ్! థియేట్రికల్ అవును. మూమెంట్. ఐ లవ్డ్ ఇట్ అసలు. యాహ్! అండ్ వైండింగ్ అప్ ఎవ్రీథింగ్. జస్ట్ ఫ్యూ థింగ్స్ లాస్ట్‌లో ఏంటంటే, కొన్ని మనం అనుకుని రాస్తాం. అవును. ఇది దీనికి రెస్పాన్స్ వస్తదని. ఒక మూమెంట్ మీరు అనుకున్న దానికన్నా జనం బాగా రిసీవ్ సో, చేస్తారు. బేసికలీ దేర్ ఇస్ దిస్ డైలాగ్ ఫ్రమ్ పోసమ్మ. ఆహ్, నేను ఆ డైలాగ్ రాసినప్పుడు అంత కాన్ఫిడెంట్ కాదు. హ్మ్. ఎడిట్‌లో కూడా అంత కాన్ఫిడెంట్ కాదు ఆ హ్మ్. హ్మ్. డైలాగ్ హ్మ్. గురించి. ఏంటంటే, అవిటితనం అనేది మనిషికి కానీ మనసుకి కాదురా అన్నప్పుడు, అరే! ఇది మరీ సినిమాటిక్‌కెళ్ళిపోయింది. సినిమాటిక్ బట్ ఇంకోటేంటంటే 'ఉప్పెన'లో గూడా అలాంటి ఒక డైలాగ్ వచ్చేసింది. ఓకే. దేవుడికి ఆహా! యాక్చువల్లీ ఆ! మనసుకి గాదు దేవుడికి అన్న నేనంత పాయింట్. కాన్ఫిడెంట్ లేదు. ఎందుకంటే అదొక్కటి సినిమాటిక్‌గా కొడుతుంది. సినిమా అంతా నేచురల్‌గా ఉంది. సినిమాటిక్ కొడుతుంది. కానీ నౌ పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ అబౌట్ దట్ డైలాగ్. క్లాప్స్ కొట్టారు బ్రో థియేటర్‌లో. కరెక్ట్‌గా అది పడ్డాక ఆ డైలాగ్ చెప్పగానే కీరవాణి గారి హమ్మొస్తది. అవును. యాహ్! అండ్ ఐ ఫర్గాట్ టు ఆస్క్ దిస్. 'కీరవాణి హమ్‌ని' చాలా సెలెక్టివ్‌గా వాడారు. జగన్ అదే తక్కువున్నాయి. అందుకని అలా వాడారా? అదే. చాలా తక్కువ. బట్ అంటే ఆయన వెరీ పాట కదా పాడారు సినిమా. పాట పాడారు. ఆ బట్ పాట లైక్ పాడినప్పుడు ఇచ్చిన రాగాల్లో కొన్ని అవును. దాచిపెట్టుకొని మేము, తారారారా కొన్ని దాచిపెట్టుకొని మాకు వెరీ ఫ్యూ మొమెంట్స్ ఉన్నాయి మాకు. వాడారు. అక్కడ వాడుకున్నాం. వెరీ యాహ్! నైస్. నెక్స్ట్ వచ్చేసి హ్మ్. మీరు బాగా హై అవుతారు హ్మ్. ఈ మొమెంట్‌కి అనుకోని, ఇంకా అంత హై అవ్వలేదురా, నేను అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు అన్న ఒక్క మొమెంట్ అన్నిట్లో. హ్మ్. అంటే రాసినప్పుడు మనకు అనిపిస్తది గదా! యాక్చువల్లీ అదేం లేదు. అన్నీ సో, యూ ఆర్ రెసొనేట్ హ్యాపీ విత్ అవుతున్నారు. యాహ్! వాటెవర్. యాహ్! వెరీ అండ్ హ్యాపీ. ఆన్ దిస్ నోట్ నా ఫేవరెట్ షాట్ ఒకటుంది సినిమాలో. 'నీ లోపమే నీ అందం.' హ్మ్. అది నేను చెప్పట్లేదు బికాజ్ యాహ్! ఐ వాంట్ పీపుల్ టు సీ ఇట్. కింద 'వింతజీవి' అని ఉంటది. ఎందుకలా 'వింతజీవి'? బేసికలీ నా పెన్ నేమ్ వింతజీవి. 'వింతజీవి' అని. నాకు ఐ యూజ్డ్ టు హావ్ ఎ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ వేర్ ఐ యూజ్డ్ టు రైట్ పోయెట్రీ. ఓకే. నాకు జనరల్‌గా పోయెట్స్‌కి పెన్ నేమ్స్ ఉంటాయి అని చెప్పారు. ఓకే. సరే నాకో పెన్ నేమ్ ఉండాలని చెప్పి వింతజీవి అని పెట్టుకున్నాను. పీపుల్ కెన్ సీ దేర్ ఇస్ ఎ పేజ్ కాల్డ్ వింతజీవి. ఐ రైట్ పోయెట్రీ ఇన్ దట్. ఇప్పుడు మానేసా. ఓకే. సో, బేసికలీ ఆ షూట్ చేస్తున్నప్పుడు వెనకాల వాల్ ఎంప్టీగా ఉంది. సరే ఇక్కడ కొంచెం ఏమైనా ఫిల్ చేద్దాం అన్నప్పుడు ఓకే. మీరది రైటింగ్‌లో తీసుకున్న కాల్ కాదయితే. రైటింగ్‌లో తీసుకున్న కాల్. నైస్. వైల్ ఓకే. షూటింగ్ ఓకే. ఆన్ ద మూమెంట్. సరే ఇప్పుడు జనరల్‌గా మా సైడ్ గోడల మీద ఏమన్నా రాసి ఉంటాయి. అవును. సరే ఇక్కడ ఏదైనా రాద్దాం. సంథింగ్ దట్ డిస్క్రైబ్స్ ద మూవీ డిస్క్రైబ్స్ ద యూ సమ్డ్ ఇట్ అప్ యాక్చువల్లీ. యాహ్! యూ యాహ్! సమ్డ్ ఇట్ అప్. యో అక్కడ రాసా. అందుకే ఎవిడెంట్‌గా దాని మీద క్లోజ్ కూడా ఎప్పుడు అవును. పెట్టలా. క్లోజ్ పెట్టలే. యాహ్! జస్ట్ మిడ్ షాట్స్ కనపడతా కనబడతది ఉంటాయి. అంతే. అంత ఎవిడెంట్‌గా కనబడదు. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు నేను కొన్ని క్వెషన్స్ అడిగాను. యాహ్! మిమ్మల్ని ఆల్రెడీ కొంతమంది ఇంటర్వ్యూ చేసుంటారు. వాళ్ళ యాహ్! ఫైండింగ్స్ వాళ్ళు అడుగుంటారు. మీకు ఏవైనా కొన్ని నేనివి కాన్షియస్‌గా చేశాను. ఇది అంటే ఇది మీరు చెప్పడం కాదు. ఇది ఎందుకు అడుగుతున్నానంటే యంగ్ ఫిల్మ్ మేకర్స్ షుడ్ అండర్‌స్టాండ్ నాట్ ఎవ్రీథింగ్ దట్ గెట్స్ నోటీస్డ్. యాహ్! బట్ యూ షుడ్ డూ థింగ్స్ లైక్ దట్. అంటే ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ యూ మేక్ సమ్ చాయిసెస్. జనరల్లీ షూటింగ్ నువ్వు రాసుకున్నప్పుడో లేదా షూటింగ్ అప్పుడో యూ విల్ పుట్ సమ్ ఈస్టర్ ఎగ్స్, యూ విల్ పుట్ సమ్ మెటఫర్స్. అవి సమ్ పీపుల్ నోటీస్. బట్ నువ్వు కూడా నీకు కూడా తెలియని మెటఫర్స్ ఉంటాయి సినిమాలో అవును. నువ్వు ఉంటాయి. షూట్ చేసినప్పుడు. మీకలా ఏమన్నా నీకే అనిపించిందా? తెలీదు. అంటే ఎవరైనా చెప్పినప్పుడు అరే! అవునా! ఇలా ఉందా అని? అదా అలా ఏం లేదు. కానీ నేను పెట్టుకున్న మెటఫర్స్ ఆల్మోస్ట్ అన్నీ గెస్ చేసేస్తున్నారు. అన్నీ పడ్డాయి. బట్ నేనే ఇంకా యాక్చువల్లీ ఆలోచించలేదు. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఓకే. ఏమైనా నైస్. మిస్ అయ్యి ఉంటే ఐ విల్ మేక్ ఎ వీడియో అబౌట్ ఇట్. సినిమా ఫస్ట్ డ్రాఫ్ట్ నుంచి ఫైనల్ డ్రాఫ్ట్ రాస్తాం మనం. మీ ఫస్ట్ డ్రాఫ్ట్ ఎన్ని పేజెస్ వచ్చింది? ఫైనల్ డ్రాఫ్ట్ ఎన్ని పేజెస్ వచ్చింది? ఫస్ట్ ఆఫ్ అంటే ఆంథాలజీ అప్పుడు ఇట్ వాస్ అరౌండ్ 30 ఫీచర్ ఫిల్మ్ ఆఫ్ చిదంబరం ఇట్ వాస్ ఆల్వేస్ 122 ఐ గెస్. 122. నౌ ఇట్స్ 180. అండ్ అంటారు కదా! ఒక మినిట్ ఈక్వల్ టు ఒక పేజ్ సోది. సోది Yes. అవ్వదు. అండ్ మన తెలుగు సినిమాకి అసలు అవ్వదు. లాస్ట్ క్వెషన్ Yeah. లైక్ మీరు అడిగారు ఓపెన్‌గా. Yeah. చాలా మంది రివ్యూలు భయపడిపోయి రివ్యూలు రాయకండి అమ్మ సినిమాల కంటే యూ ఓపెన్‌లీ కేమ్ ఆన్ స్టేజ్. యూ ఆస్క్ పీపుల్ టు రైట్ రివ్యూస్. నా సినిమాకి రివ్యూ రాయండి అని అడిగారు. రివ్యూలు రాసారు చాలామంది. అండ్ 90% ఆఫ్ దెమ్ ఆర్ పాజిటివ్. అండ్ నెగెటివ్ నేను ఎక్కడ చూడలేదు. నెగెటివ్ అంటే సినిమా బాలేదని రాయలేదు గానీ టెక్నికల్ ఇష్యూస్ అవి చెప్పుంటారు. టెక్నికల్ ఇష్యూస్ కూడా కాదు. లైక్ ఇది బాగుంటదేమో అలాంటివి. ఎందుకంటే టెక్నికల్‌గా ఫిల్మ్ ఇస్ సాలిడ్. క్రాఫ్ట్ పరంగా యువర్ ఫిల్మ్ ఈస్ లైక్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్. సో, అలాంటి ఫీడ్‌బ్యాక్ నుంచి ఒక హానెస్ట్ ఫీడ్‌బ్యాక్ మీరు తీసుకొని, అరే! నిజమే కదా! ఇది అని మీరు రియలైజ్ అయ్యి నెక్స్ట్ అప్లై చేద్దాం అనుకుంటున్న ఫీడ్‌బ్యాక్. అంటే జస్ట్ ఫర్ ద కన్‌స్ట్రక్టివ్ అంటే క్రిటిసిజం. అంత నన్ను ఎఫెక్ట్ ఏది చేయలేదు. అంటే తీసుకోవాలి అనేది. బట్ దేర్ ఇస్ ఎ చాలా అదే గుడ్ గుడ్డే. రివ్యూస్ ఉన్నాయి. రివ్యూస్‌లో అంటే ఇది తీసుకునేది కాదు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే జనరల్లీ పీపుల్ ఆర్
అంటే ఈ రివ్యూ రాసేటప్పుడు చిదంబరం అని ఎవరు రాయట్లా. చిదంబరం అంటే తీసేయడం కదా! దే ఆర్ రైటింగ్ సాల్మన్. అది గుడ్ మూమెంట్ యాహ్! యాక్చువల్లీ. వెరీ హ్యాపీ. వెరీ వెరీ హ్యాపీ అది మూమెంట్. అంత అర్థమైంది సినిమా అండ్ వాళ్ళకి. ఫస్ట్ శ్రీ చిదంబరం ఉంది. తర్వాత శ్రీ చిదంబరం గారు అయింది. ఎందుకు? అంటే బేసికలీ శ్రీ చిదంబరం ఇనిషియల్‌గా టైటిల్. తర్వాత ఈడి మీదకి రెస్పెక్ట్ వచ్చింది వచ్చిన తర్వాత కాబట్టి. శ్రీ చిదంబరం. ఇంకా అంటే సెన్సార్ ఇష్యూస్ వాళ్ళ వల్ల ఏం కాదు. లే మీ చాయిసే. యాహ్! మీ చాయిస్. యాహ్! అండ్ ఫస్ట్ కట్ మీద ఎంత సేపు వచ్చింది బ్రో? ఫస్ట్ కట్ ఈస్ అరౌండ్ 232. 232. ఆ డిలీటెడ్ సీన్స్ రిలీజ్ చేసే అవి మోస్ట్‌లీ కామెడీ సీన్స్. కామెడీ సీన్స్. అదే అందుకే బెండకాయ కామెడీ సీన్స్ అవి. ఆ! చాలా మంది మా ఫ్రెండ్స్ అంటారు. అంటే అరే! అయి ఉంటే ఇంకా బాగుంది థియేటర్ వర్క్. మీరు అనుకున్న దాన్ని స్క్రీన్ మీదకి చాలా మంది హ్మ్. ఎంత పర్సెంటేజ్ ట్రాన్స్‌లేట్ అయిందని ఆలోచిస్తారు కదా! మీరు అనుకున్నది మాక్సిమం రీచ్ ఇంకా ఎక్కువైంది ఇంకా యాక్చువల్లీ. ఎక్కువైంది. హానెస్ట్‌లీ హార్డ్ రియాలిటీ ఏంటంటే సినిమా థియేట్రికల్‌గా అంటే ఇంత మంచి సినిమాకి యాహ్! నాట్ దట్ ఫిల్మ్ ఇస్ బ్యాడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇంత మంచి సినిమాకి రావాల్సినంత రెస్పాన్స్ రాలేదని నా మాట కాదు. అవును. చాలా మంది మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ నేను అవును. ఇప్పటికి చూస్తున్నాను. రోజుకి వస్తాయి. రోజు సాడ్ దట్ వి డిడ్ంట్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్. వి మిస్డ్ ఇన్ థియేటర్ అని అంటున్నారు కదా! లైక్ వై డిడ్ యూ ఫీల్ లైక్ ఈ సినిమా ఇంకా రీచ్ అవ్వలేదు థియేట్రికల్‌గా? మేబీ ద టైమింగ్ ఆఫ్ ద రిలీజ్ ఓకే. ఆ టైంకి చాలా సినిమాలు వచ్చాయి. అండ్ వీఆర్ నాట్ ఎ బిగ్ దాని అంటారు మా దగ్గర అన్ని ప్రమోషనల్ బడ్జెట్ అంత ఎక్కువ కూడా లేదు. వి స్పెండ్ మోస్ట్లీ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్. మేబీ ల్యాక్ ఆఫ్ ప్రమోషన్స్ వల్ల. బట్ దే సే గుడ్ కాంటెంట్ ఆల్వేస్ ఫైండ్స్ ఇట్ ఆడియన్స్ Yeah. అండ్ నౌ ఇట్స్ నౌ ఇట్స్ ఫైండింగ్ ఇట్స్ ఆడియన్స్ త్రూ గ్రేట్‌ఫుల్లీ. టీవీ విన్. అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. Yeah. ఐఎమ్ సీయింగ్ ఆల్ ద Yeah. రివ్యూస్ అండ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ Yeah, హ్యాపీ ఫర్ yeah, యూ. yeah. అండ్ కంగ్రాచులేషన్స్. Thank you అండ్ so much. 26న ఫిల్మ్ ఓటీటీలో ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. యూ కెన్ వాచ్ ఇట్ దేర్. 26th అంటే ఇప్పుడు మార్చ్ అనుకుంటారు. ఆల్రెడీ ఇట్స్ ఫెబ్ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ. 26థ్‌లో రిలీజ్ అయింది. Yeah. సో ఫెబ్ 26 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పటికే చాలా మంది చూసారు. Yeah. ఇంకా చాలా మంది చూస్తారు. Yeah. ఒకవేళ మీరు సినిమా చూసుంటే ఇంటర్వ్యూ చూస్తే మళ్ళీ ఎళ్లి సినిమా చూడండి. సినిమా మీకు వేరేలా అర్థమవుతది. Yeah. అండ్ విత్ ఎవ్రీ రిపీట్ వాచ్ ఇట్ ఈస్ ఓన్లీ గెటింగ్ బెటర్ ఐ కుడ్ Thank సే. you. ఐ యామ్ స్టిల్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్. మీరు ఇంటికి వెళ్తూ పుల్లంగిని తీసుకెళ్తారు. Yeah, అదైతే yeah, ఫర్ true. ష్యూర్. Yeah. అండ్ మీ చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా మీరు చెప్పింది అదే. ఊరిని మేము చూపిద్దామని. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ ఐ జస్ట్ వాంట్ యూ టు సే ద ఫైనల్ వర్డ్స్ టు అవర్ ఆడియన్సెస్. So basically, and our film is currently streaming on ETV Win. The subscription is 49 rupees. Please do watch our film if you missed it in the theaters. మీకు కోర్స్ మీ డబ్బులు అయితే వేస్ట్ చేసినట్టు అనిపించదు. ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ అనిపించినా మీ రివ్యూ నాకు షేర్ చేయండి ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వినయ్ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో ఆల్ ఐ ద వుడ్ బెస్ట్ ఫర్ లవ్ యూ టు టూ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ Yeah. వెరీ మచ్. ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ అఖిలేష్ బ్రో ఫర్ డూయింగ్ దిస్. ఎందుకంటే లిటరల్లీ చాలా టైట్ షెడ్యూల్ ఉంది మీది. అండ్ ఇప్పుడు కూడా చాలా హార్డ్‌షిప్స్‌లో యూ కంప్లీటెడ్ ద షూట్ ఫర్ మీ. థాంక్‌ఫుల్ టు యూ. Yeah. అండ్ ఐ మేనిఫెస్టెడ్ దిస్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. నా ఫస్ట్ ఎపిసోడ్ మీతోనే చేయాలనేది Yeah. నిజంగా నాకు చాలా వెరీ గ్రేట్ఫుల్. ఉండే. వెరీ గ్రేట్ఫుల్. ఐఎమ్ వెరీ మచ్ థాంక్‌ఫుల్ టు యూ అండ్ ఆల్సో అఖిలేష్ బ్రో. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ డూయింగ్ దిస్ ఫర్ మీ. ఆల్ ద బెస్ట్. అండ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉండొచ్చు? వెరీ సూనా? ఇట్స్ కొంచెం బిగ్ స్కేల్ ఫిల్మ్. ఓకే. ఓకే. ఫైన్. ఇట్ మైట్ టేక్ టైం. మళ్ళీ కొత్త యాక్టర్స్తోనా? No, లేకపోతే no, no. నౌ Proper. సో Yeah. వినయ్ నెక్స్ట్ ఫిల్మ్ గురించి Yeah. ఆల్రెడీ We have వెయిటింగ్. to wait for సో అప్పటి వరకు ఈటీవీ విన్‌లో శ్రీ చిదంబరం చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వీక్షకుడు ద ఫిల్మ్ మేకర్స్ క్యాబిన్. మీకు ఇక్కడ నుంచి మంచి మంచి ఫిల్మ్ మేకింగ్ కంటెంట్ వస్తూ ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు